నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాల్టి మన గెస్ట్ గురించి చెప్పాలి అంటే కొన్ని పర్ఫార్మెన్స్లు మనం చూసినప్పుడు అంటే థియేటర్లో అరే వీఆర్ వాచింగ్ అంటే మనం చూస్తున్న కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది, అరే వీఆర్ వాచింగ్ అ వెరీ గ్రేట్ పర్ఫార్మెన్స్, అంటే ఇది ఒక కల్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది, అలాంటి పర్ఫార్మెన్స్ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనిపిస్తుంది కదా. అలాంటి ఒక ఇంకా ఎట్లా చెప్పాలి, గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇప్పుడు సినిమాలు అదరగొట్టేస్తున్న థియేటర్లో అదరగొట్టేస్తున్న రావ్ బహదూర్. We have Rao Bahadur with us. సత్యదేవన్న హాయ్. హాయ్ అన్న, అంటే నేను కింద వచ్చినప్పుడే నా ఎగ్జైట్మెంట్ మొత్తం గట్టిగా వాటేసుకున్నా, అన్న అసలు ఏం సినిమా అని చెప్దాం అనుకున్నాను, బట్ ఐ రిజర్వ్డ్ ఇట్ ఫర్ ద కెమెరా. ఓకే, ఫిల్మ్ అన్న అసలు నేను చూసినప్పటి నుంచి ఇప్పటిదాకా, మీరు వచ్చే ముందర దాకా కూడా వి వర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఓన్లీ. అంటే ఎన్ని రూల్స్ బ్రేక్ చేసింది, అంటే దాంతోపాటు ఎంత బేసిక్ థింగ్స్ని తిరిగి తీసుకుని వచ్చింది. డిస్కసింగ్ అబౌట్ అ ఫిల్మ్ అంటే ఒక సినిమా వచ్చింది, ఎలా ఉందిరా సినిమా అంటే బాగుంది, రైట్ ఓకే చూడొచ్చు అని వెళ్ళిపోయే కాన్వర్జేషన్స్ ఉన్న ఈ టైంలో కూర్చోబెట్టి ఈ సినిమాలో ఆ సీన్ ఇది, ఇక్కడ ఇది అని చెప్పి మాట్లాడించిన ఒక సినిమా. అండ్ ఆ బేసిక్ థింగ్ని తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, సో నైస్ ఆఫ్ యూ. సో చాలా 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 మాట్లాడాలి సినిమా గురించి. అండ్ నేను ట్విట్టర్లో ఎక్కడ చూసినా కూడా ఎంత డీకోడ్ చేస్తున్నారంటే సినిమాని, ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంది నా మీద, వాళ్ళవన్నీ నేను కవర్ చేయలేకపోతే పాయింట్లు వీడికి ఛాన్స్ దొరికినట్టు మాట్లాడలేదు అంటారేమో అని. బట్ మ్యాక్సిమం నాకు అంటే కొంచెం యాక్టర్స్ పిఓవి నుంచి కొన్ని డౌట్స్ ఉన్నాయి పర్ఫామ్ చేసేటప్పుడు. బట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద పర్ఫార్మెన్స్ వేర్ నాకు ఇట్లా చూస్తున్నప్పుడు అరే మజా వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎట్లా చేస్తున్నాడు అన్నా అని అనిపించింది. దాట్ క్యారెక్టర్ వేర్ అంటే మహాభారతం గురించి మాట్లాడుతున్నప్పుడు కాదని చెప్తున్నా కదా, కాదు అని చెప్పినప్పుడు ద లాంగ్ షాట్, మ్యాన్ యు ఆర్ అమేజింగ్. అంటే అంత లాంగ్ షాట్లో, వైడ్ షాట్లో రికగ్నైజ్ చేయించడం, ఏమంటారు ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా కానీ టెరిఫిక్ అన్న. థ్యాంక్ యూ. సో నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే అంత హెవీ మేకప్లో వెన్ యు ఆర్ యాక్టింగ్ అండ్ వెన్ యు ఆర్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ యువర్ అ మేనియాక్, అలాంటి యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎంత ఓవర్ యాక్టింగ్ చేశారు, ఎంత అండర్ ప్లే చేశారు, ఆ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయగలిగారు? ఓవర్ యాక్టింగ్ అంటే ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ అలా తప్పుగా అనలేదు నేను. మన మేకప్ ఎక్కువ ఉంటుంది, ప్రోస్థెటిక్స్ అంతా ఎక్కువ ఉన్నప్పుడు మన ఎక్స్ప్రెషన్ కనపడడానికి కానీ కొంచెం ఎక్కువ యాక్టింగ్ చేయాలి కదా, ఆ లెక్కన మాట్లాడారు. ఓకే, అమ్మో వేరేలా వచ్చింది సారీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ అంటే చూస్తున్న అందరికీ నా కళ్ళు ఒక 4 రోజుల నుంచి నాకు నిద్ర లేదు ఒకటి, అండ్ లెన్స్ వాడుతున్నాను, కొంచెం మండుతుంది, అందుకే గ్లాస్ వాడుతున్నాను. దయచేసి కింద ఇండోర్లో స్పెక్ట్స్ ఏంటి అని పెట్టకండి దయచేసి, కారణం మధ్యలో తీస్తూ ఉంటాను, నా కళ్ళు మండిపోతున్నాయి. బట్ కమింగ్ టు యువర్, నువ్వు మళ్ళీ ఇంకొకసారి అడుగు ఆ క్వశ్చన్, మర్చిపోయాను. అంటే ఆ ప్రోస్థెటిక్స్ అంత హెవీగా ఉన్నప్పుడు అండ్ దెర్ ఇస్ అ వైడ్ షాట్, మన ఎక్స్ప్రెషన్ కనిపించడానికి ఎంత అంటే మనకు లైన్ ఉంటుంది కదా, ఇంత ఎక్కువ యాక్ట్ చేయాలి, నేను నా యాక్టింగ్ కనపడాలంటే అట్ ద సేమ్ టైం అది ఎక్కువ యాక్ట్ చేసినట్టు తెలియకూడదు, నా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి. వన్ థింగ్ ఇస్ ఈ ప్రాస్థెటిక్స్ అనే ఆస్పెక్ట్ ఇస్ లైక్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఇది ఎలా అంటే ప్రాస్థెటిక్ వల్ల మనం పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవ్వడం, అవన్నీ లుక్ ఎన్హాన్స్ అవుతుంది, బట్ ద పర్ఫార్మెన్స్ స్టిల్ రిమైన్స్ ద సేమ్. సో ఇట్స్ లైక్ ప్రాస్థెటిక్ వేసుకొని మనం పర్ఫార్మ్ చేయడం కాదు, ప్రాస్థెటిక్ బ్రింగ్స్ అనదర్ లేయర్ టు యువర్ నీ పర్ఫార్మెన్స్కి ఒక లేయర్ ఇస్తుంది. సో దట్ వెన్ యూ వాంట్ టు బికమ్ లైక్ నువ్వు నార్మల్గా చూసేదానికి ప్రాస్థెటిక్ వేసుకొని చూసేటప్పుడు కొంచెం వైల్డ్ అనిపిస్తుంది కాబట్టి, సో ఇట్ జనరలీ యాడ్స్ లేయర్ టు యువర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థింగ్. అయితే ప్రాస్థెటిక్స్తో ఉన్న ఒక అంటే నాకు అనిపించింది పర్సనల్లీ ఏంటంటే, సో బేసిక్లీ నా మొహం అంతా లైక్ రైట్ ఫ్రమ్ మై ఫోర్ హెడ్ కానీ, చీక్స్ కానీ, ఐబ్రోస్ కానీ, నోస్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ ఒక 3-4 లేయర్స్ ఉంటాయి ఆఫ్ ఆ మెటీరియల్. అదంతా వేసి సో ది బల్జ్ కొంచెం పెద్దగా చేసి ఆ చీక్ బోన్ని హైలైట్ చేసి మళ్ళీ వాటిపైన కట్టింగ్స్ చేసి, ఐబ్రోస్ మళ్ళీ వేరే ఐబ్రోస్ అవి సో ఈ ఐబ్రోస్ని కవర్ చేసి మళ్ళీ దానిపైన ఇంకో లేయర్ వేసి మళ్ళీ దానిపైన ఒక వేరే కొత్త ఐబ్రోస్, సో ఇలా ఇవన్నీ చేశారు. సో దీనివల్ల నాకు స్టార్టింగ్లో అనిపించింది ఒక ఇదేంటంటే లైక్ నేను చేస్తున్నాను వెళ్ళి, నేను జనరల్గా యూజువలీ ఐ డోంట్ వాచ్ మై మానిటర్. ఓకే, ఓన్లీ ఫస్ట్ 2 days ఆఫ్ ద ఫిల్మ్ చూసుకుంటాను, ఎందుకంటే ఐ వాంట్ టు సీ హౌ ద క్యారెక్టర్ ఇస్ లుకింగ్. సో దట్ అది నేను చూసిన ఆ ఇమేజ్ బట్టి ఐ నో నౌ
ఏ ఏ ఎక్స్ప్రెషన్ చేస్తే ఈ క్యారెక్టర్ ఎలా కనబడుతుంది అన్నది నాకు ఒక మైండ్ మ్యాపింగ్ కోసం. ఓకే, దిస్ క్యారెక్టర్ ఇస్ దిస్, వీడు ఎలా బిహేవ్ చేస్తే ఇలా కనబడతాడు, వీడు ఎలా బిహేవ్ చేస్తే ఇలా కనబడతాడు. ఫస్ట్ నాకు ఒక విజువల్ కావాలి. ఆ విజువల్ క్యూ మీద నేను మొత్తం చేసేస్తాను. ఓకే ఓకే సో యూజువలీ నేను మానిటర్ చాలా తక్కువ అసలు మానిటర్ మోస్ట్లీ అసలు చూడను. నా డైరెక్టర్ సౌండే నాకు ఇంపార్టెంట్. క్రేజీ. ఓకే అన్నది ఎలా అంటే యా ఓకే ఓకే నెక్స్ట్ అన్నాడు అనుకో, విల్ డూ వన్ మోర్ అంటాను నేనే ఆటోమేటిక్గా. బికాస్ సమ్వేర్ ఈస్ నాట్ కన్విన్స్డ్ కదా. ఓకే ఓకే ఎక్కడో ఏదో అరే నా తప్పు కాకపోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో చూసుకోను. ఇప్పుడు అయితే స్టార్టింగ్లో చూసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను లోపల గట్టిగా చేసేస్తున్నాను, బట్ అది బయటికి ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. అప్పుడు దెన్ బికాస్ మై చీక్ బోన్స్ అండ్ మై ఎవ్రీథింగ్ ఇస్ లైక్ స్టాప్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ ఏమవుతుందంటే, ఈ మీసాలు ఈ గడ్డాలు అవన్నీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, యువర్ మసిల్స్ యువర్ ఫేస్ మసిల్స్ విల్ నాట్ మూవ్, దే విల్ బి కన్ఫైన్డ్. ఎందుకంటే ఎక్కువ మూవ్ చేసావు అనుకో మీసం ఊడిపోద్ది, ఎక్కువ జాల ఇదంటే గడ్డం ఊడిపోతుంది. సో కాన్షియస్గా ఒక యాక్టర్కి అది యాక్చువల్లీ ప్రాబ్లం, వెరీ బిగ్ ప్రాబ్లం అది. నాకు సేమ్, నాకు అసలు సో లైక్ ఐ హ్యావ్ టు పుట్ 2-3 layers ఆఫ్ ఎక్స్ట్రా గ్లూ సో దట్ అది రాకుండా ఉండడం కోసం. అండ్ దట్ గ్లూ ఇస్ లైక్ ఐఎమ్ టెలింగ్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇదనమాట. సో ఏమవుద్ది, ఆల్రెడీ యువర్ ఎంటైర్ ఫేస్ మజిల్స్ ఆర్ కన్ఫైన్డ్, సో యూ హ్యావ్ టు డూ మోర్. సో లోపల నేను ఎక్కువ చేసేవాడిని, అంటే బికాస్ ఇట్ హ్యాస్ టు షో అప్. సో మామూలు దానికంటే 2x చేసుకొని దెన్ ఐ ఫౌండ్ బ్యాలెన్స్. సో దిస్ ఇస్, ఇది ఇంత చేస్తే ఇలా కనబడుతుంది, ఇంత చేస్తే ఇలా కనిపిస్తుంది. సో వాట్ ఈస్ దట్ బ్యాలెన్స్ దట్ ఐ హ్యావ్ టు కమ్, మైండ్ మ్యాపింగ్ చేసుకొని చేసింది. శరణ్ అంటే లైక్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్. ఐఎమ్ లైక్, నాకు ఎలా అంటే యాక్టింగ్ అన్నది ఐ టేక్ ఇట్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే దాన్ని నేను ఎలా చూస్తానంటే, సి ఇట్స్ నువ్వు విత్తనాలు వేస్తావు యాజ్ అ డైరెక్టర్ ఆర్ స్టోరీ టెల్లర్. నువ్వు సీడ్ని తీసుకెళ్ళి భూమిలో పెడతావు. నటన అన్నది వర్షం. సో దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే అంత నేను వాల్యూ తేవాలని నేను అనుకుంటాను. సో ఫర్ దట్ సీడ్ టు గ్రో టు బికమ్ అ ట్రీ, యు ఆర్ ద వాటర్. ఈ రెండు కోఎగ్జిస్టింగే. సీడ్ లేకపోతే వాటర్ ఉండి, సీడ్ లేకపోతే యూజ్ లేదు, సీడ్ ఉండి వాటర్ లేకపోతే యూజ్ లేదు కదా. హౌ ఐ లుక్ ఎట్ మై యాజ్ యాక్టింగ్ అంటే, ఆ విత్తనం కావాల్సిన, అది చెట్టు అవ్వడానికి కావాల్సిన వాటర్ ఇచ్చేది మాత్రం నటుడు, యాక్టర్ బ్రింగ్స్ దట్ టు ద టేబుల్. సో అంత ఇంపార్టెంట్ జాబ్. అంటే సి ఇమాజిన్ యూ హ్యావ్ 100 to 150 people వర్కింగ్ ఆన్ ద సెట్. It's the actor who has to come and bring everything to life, right? It's very, very important, very personal, because you are just not delivering the lines. You just walk into you're bringing an energy. See, I've seen like, తెలియకుండానే మన ఎనర్జీ వైబ్రేట్ అయిపోతుంది సెట్లో. మనం కోపంగా ఉన్నాం అనుకో, అందరూ కోపంగా ఉంటారు. మనం బాధగా ఉంటే అందరూ బాధగా ఉంటారు. మనం కానీ ఎనర్జీ పట్టుకొస్తే ఆడు కూడా మన పని చేస్తాడు. దట్ ఈస్ వాట్ అన్ యాక్టర్ డస్ టు అ ఫిల్మ్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ యాక్టర్. అంటే నేను అంతలాగా దాన్ని చూస్తాను. లేకపోతే ఐ కాంట్ డూ వాట్ ఐమ్ డూయింగ్, వాట్ ఐ బ్రింగ్ టు ద టేబుల్. సిమిలర్లీ సో హీస్ దట్ వాటర్ అన్న మెటఫర్ ఎలా అయితే చెప్పానో, ఎవ్రీ విచ్ వే నేను అలా చూసుకుంటాను. అంటే లైక్ ఈ సీన్ నేను ఎలా ఎన్హాన్స్ చేయాలి. సి అది ఈథర్లో ఉంటుంది రైటింగ్ అంతా. దాన్ని ఐ మీన్ లైక్ రియాలిటీలోకి తెచ్చేది నటుడు కదా. సో దానిపైన నాకు ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ దట్స్ వాట్ డ్రైవ్స్ మీ. అంటే ఆ రెస్పెక్ట్ కనిపించింది నా యాక్టింగ్ పట్ల, పర్ఫార్మింగ్. అంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు అయినా కూడా. అండ్ ఈ ప్రాస్థెటిక్స్ ఇంత టైం పడుతుంది అన్నారు కదా, 4-5 hours అని చెప్పారు కదా. అండ్ ఆ 4-5 hours అప్పుడు యూ హ్యావ్ టు నో ఇలా సిట్ స్టిల్, ఏం చేయకుండా అలా కూర్చుని ఉండాలి. సో నార్మల్గా ఆ టైంలో మనకి ఇంత బిజీ లైఫ్లో మనం అటు ఇటు, అంటే యాక్టర్ లైఫ్ అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుతూ ఉండాలి, టైం దొరకదు అన్నట్టు అంత పని చేస్తూ ఉంటాం కదా. సో సడన్గా సెట్లో మనకి పనే చేస్తున్నా కూడా టైం దొరికితే వాట్ వాజ్ యువర్ మైండ్ సెట్ వైల్ యువర్ గెటింగ్ రెడీ ఎవ్రీ డే విత్ దాట్? అంటే అంత ప్రాస్థెటిక్, అంటే ఆ మైండ్ సెట్ ఏమనుకో, అంటే యువర్ రిహర్సింగ్ లైన్సా లేకపోతే యువర్ థింకింగ్ అబౌట్ సంథింగ్? అంటే ఇన్ జనరల్ ఆల్సో
నాకు నేను చాలా ఈ మెడిటేషన్ క్లాసెస్ లేకపోతే ఇవి వింటాను. ఏం చేయలేదు ఎప్పుడు. ఓకే. అంటే లైక్ ఏంటి మెడిటేషన్ అంటే ఏంటి? ఓకే. లేకపోతే స్పిరిచువాలిటీ అంటే ఏంటి? వీటి గురించి అవగాహన ఉంది నాకు. అట్ వన్ పాయింట్ వాట్ ఐ అండర్‌స్టూడ్ వాస్ నేను గత 10 ఏళ్లుగా మెడిటేషన్ చేస్తున్నానని నాకు అర్థమైంది. దట్ ఈస్ ఫిల్మ్స్. ఓహ్! వీళ్ళు చెప్పేది నేను ఎవ్రీడే సెట్‌కెళ్తే చేసేది అదే గదా! అని అనిపించింది. ఓకే. అండ్ దాని తర్వాత నేను డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవడం మొదలుపెడితే సో, ఐ ఫెల్ట్ దట్. అంటే నాకు నేను సెట్‌లో నేను యాక్టింగ్ చేస్తున్నంత సేపు వాళ్ళు ఏదైతే చెప్పారో పాయింట్స్ దట్స్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఐయామ్ ఫీలింగ్ వైల్ ఐ వాస్ యాక్టింగ్. ఒక పాయింట్ అది చెప్పగలుగుతారా? అంటే లైక్ నువ్వు ప్రెజెంట్‌లో ఉండాలి అంటారు గదా! లైక్ ప్రెజెంట్‌లో ఉండాలి అంటారు గదా! నథింగ్ షుడ్ కమ్ ఇంటు యువర్ మైండ్. యూ హ్యావ్ మెడిటేషన్ అంటే ఏంటి? యూ హ్యావ్ టు బీ ఇన్ లైక్ అంటే మరి ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళకి నేను అది కాదు అని అనొచ్చు. బట్ నాకు అర్థమైంది మాత్రమే నేను చెప్తున్నాను. నేను ప్రెజెంట్‌లో ఉంటాను. నాకు ఏది ఎఫెక్ట్ చేయదు ఆ టైంలో. నాకు ఓన్లీ ఆ పాత్ర వాడేం చేస్తాడు, ఆ డైలాగ్ ఎలా డెలివర్ చేయాలి. ఐఎమ్ ఇన్ ద మూమెంట్. ఆ మూమెంట్‌లో ఉంటాను నేను. నాకు ఏది ఆ టైంలో అసలు నథింగ్. అంటే వెన్ ఐ గో ఐ హిట్ ద సెట్ ఐఎమ్ అట్ పీస్. అలా బయట ఎంత ప్రపంచం అల్లకల్లోలం అయిపోయినా వెన్ ఐ ఎంటర్ ద సెట్ ఐఎమ్ అట్ పీస్. ఐ ఎంజాయ్ ద ప్రాసెస్. నాకు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నథింగ్ కెన్ యాక్చువల్లీ ఇరిటేట్ మీ డ్యూరింగ్ దోస్ టైమ్స్. అండ్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ బికమ్ అ మ్యాడ్ మ్యాన్ అగైన్. లైక్ నాట్ అ మ్యాడ్ మ్యాన్ ఎగ్జాక్ట్లీ, బట్ వాట్ ఐ మీన్ ఇస్ లైక్ ఐ బికమ్ కంప్లీట్లీ with the daily chores or the reality of life and all hits, but during that time it's always peace and అది సో ఆ మెడిటేషన్ అని ఎందుకు అన్నానంటే దాని గురించి అన్నాను. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, సారీ నేను మేబీ కొంచెం అటు ఇటు వస్తున్నాను, ఏం పట్టించుకోవద్దు. అయితే దీనికి ఏంటంటే నథింగ్ కెన్ బీట్ అ ప్రిపేర్డ్ మైండ్, శరణ్. నథింగ్ కెన్ బీట్ అ ప్రిపేర్డ్ మైండ్. యూ నో వాట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్. యూ హ్యావ్ అ డిఫరెంట్ టేక్ ఆన్ ఇట్. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే నీకు ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయి ఇప్పుడు నేనేంటి మార్నింగ్ 3 గంటలకో 4 గంటలకో లేచేవాడిని. లేచి ఒక 10 నిమిషాలు కూర్చొని ఓకే ఈరోజు ఎలా ఉండబోతుంది, ఇది సీన్స్ ఇది ఓకే ఇలా మహా ఇలా డైరెక్ట్ చేస్తాడు, ఇలా తప్పులు జరుగుతాయి, సెట్లో ఉండవు అవి వాట్ ఎవర్, బట్ లైక్ ఐ నో వాట్ ఈస్ టుడేస్ గేమ్. ఓకే. అది వేసుకొని నేను 4 గంటలు కూర్చునేవాడిని మేకప్కి. కూర్చొని అక్కడి నుంచి ఒక 4 గంటలు 5 గంటలు పట్టేది. ఇంకా ఆ టైం అంతా కూడా ఫస్ట్ 2 days అంటే నాకు భయం వేసింది, నేను కూర్చోగలుగుతానా. నేను నా మేకప్ మ్యాన్ మురళి ఉంటాడు, బాబు అసలు మనకు ఉందా, ఎందుకంటే మనం ఈ రోజు వరకు 15 నిమిషాల కంటే ఎక్కువ మేకప్ వేసుకోలేదు. అసలు నా సినిమాలో మేకప్ ఉండదు. అంటే అసలు అంటే ఐ వుడ్ సే మొత్తం నా అన్ని సినిమాలు కలిపి నేను ఎంత మేకప్ వేసుకున్నానో రాబోదూర్ ఫస్ట్ డే అంత మేకప్ వేసుకున్నాను. సో అంటే నీకు అర్థం అవుతుందా? నా సో ఇఫ్ హ్యావ్ టు క్వాంటిఫై ఇట్ దట్ వే అంత వేసుకున్నాను. సో ఇప్పుడు నౌ టెల్ మీ లైక్ యూ సిట్ ఫర్ 15 అసలు 5 నిమిషాలు వద్దు తీసి అంటుంటాను నేను. చాలా ఇది ఎవడు వదిలే అవసరం లేదు అంటాను. కాదు సార్ ఇది ఒక్కటి దిద్దేద్దాం సార్ ఏదో అంటుంటాడు. అంత ఇంపేషెంట్గా ఉంటాను నేను మేకప్తో. అరే న్యాచురల్గా ఇద్దాం ఈ ఆరాక్షన్ ఉంటుంది కదా. సో బట్ దీనికి ఏంటంటే కూర్చోగలం లేదా అని ఫస్ట్ టెన్షన్ పడ్డా. బట్ ఐ వాస్ సర్ప్రైజ్డ్. అయితే ఊరికే రాయలేదు నథింగ్ అండ్ బ్రీట్ అ ప్రిపేర్డ్ మైండ్ అన్నది. నేను ఫిక్స్ అయిపోయి కూర్చుంటే అసలు శంషేర్ భలే నా పైన రెస్పెక్ట్ వచ్చింది. కూర్చోగలను, నేను చేయగలను, సినిమా అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇంత ప్యాషన్ ఉంది, గ్రేటర్ బై. అప్పుడెప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పోయాను, వెళ్ళి షూటింగ్ చేసుకొని వచ్చాను. అమిడ్స్ట్ ఆల్ ద I had an encounter with Taliban and like there were super duper అప్పుడు సీన్స్ ఎక్కువ నయ్యే వస్తాం వెనక్కి అన్నంత స్పేస్. ఆ టైంలో వెళ్తున్నప్పుడు కూడా నేను ఏమనుకున్నానంటే అరే సినిమా గురించి మనం ఏం చేసాం రా బై లైఫ్లో, ఏదో ఒకటి చేయాలి కదా, చలో పోదాం ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి అక్కడ పోయినాం. అక్కడికి వెళ్ళాక అంటే చెప్తున్నా అది ఒక సినిమా మనం చెయ్యాలి ఏదో ఒకటి, అన్నీ ఊరికే వస్తాయా, ఏదో ఒకటి రిస్క్ చేయాలి కదా లైఫ్లో అని చేశాను. అది
అలాగే ఇది కూడా అంటే సినిమా కోసం ఏం చేసావు నాకు క్వశ్చన్ ఉంటుంది కదా. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డిడ్ దిస్, ఐ డిడ్ దాట్. యాక్టింగ్ అంటే నాకు ఇష్టం అని చెప్పడానికి నాకు ఇప్పుడు ఒక 10-15 రీజన్స్ ఉన్నాయి. దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. సో నేను బిలీవ్ చేసిన ఇది కరెక్ట్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి చేసి డ్రీమ్ చేసింది కరెక్టే. నేను చేయగలుగుతున్నాను దీని గురించి. అంటే కొన్నిసార్లు మనకి చాలా ఇష్టమైనవి కూడా మనం పాయింట్ అయిపోయేటప్పటికి దాని మీద మనకి చిన్న ఓకే, సర్లే ఏదో అప్పుడులో ఇష్టపడ్డాం కానీ ఇప్పుడు అన్నట్టు అనిపిస్తుంది కదా. నాకు యాక్టింగ్ విషయంలో ఎప్పుడు అది అనిపించలేదు. నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎవ్రీ డే, ఎవ్రీ ఫిల్మ్ ఇట్స్ న్యూ ఫిల్మ్. ఐ గివ్ మై వాట్ ఎవర్ పర్సంటేజ్ ఇట్ రిక్వైర్స్, మోర్ దెన్ దట్ ఓన్లీ, అండ్ మేక్ షూర్ ఐ డెలివర్ గుడ్స్. అంటే ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది కదన్నా. అంటే మనం ఒక సినిమా కోసం మనం ఒక మంచి సినిమా నమ్మి దానికోసం పనిచేస్తున్నప్పుడు అది కూడా మనకి తిరిగి ఏదన్నా ఇస్తే దానికంటే మించింది ఏం కావాలి అన్నట్టు. అబ్సల్యూట్లీ. అండ్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినప్పుడు ఆ సీన్ అయినప్పుడు దాట్ వాజ్ అ ఫ్రెష్ మైండ్ సెట్. అంటే ఇంకా నేను సినిమా కోసం ఏదైనా చేయాలి, సినిమాలో ఏదైనా ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటివి చేయాలి అన్న మైండ్ సెట్. అవును. ఇప్పుడు రావ్ బహదూర్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ ఇవాల్వ్డ్ యాజ్ అన్ యాక్టర్, యూ హ్యావ్ బిన్ ఇన్ ద ఇండస్ట్రీ. సో అప్పుడు తీసుకున్న రిస్క్కి ఇప్పుడు తీసుకున్న ఈ దానికి హౌ డు యూ సీ అ చేంజ్ ఇన్ యోర్ సెల్ఫ్ ఇన్ ద మైండ్ సెట్? ఐమ్ స్టిల్ ద సేమ్. ఓకే. ఐ డోంట్ అంటే నేను ఇది చేస్తానే ఉంటాను. ఓకే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, మై ఎఫర్ట్స్ విల్ నాట్ చేంజ్. ఈజీ. ఓకే, బికాస్ అదే నేను ఇందాక అన్నానే, యాక్టర్ అంటే ఎందుకంత నాకు రెస్పెక్ట్ అనేది. బికాస్ సింపుల్ సరణ్, నీకు నువ్వు తెరపైన చేస్తున్న ఆ పాత్ర ఒక కామెడీ పాత్ర అనుకో, కామెడీ చేస్తున్నావు అనుకో, ఆర్ లేకపోతే ఆ ఎమోషన్ ఏదో నువ్వు అక్కడ ఎమోట్ చేస్తున్నావు అనుకో, దే హ్యావ్ టు సీ ఓన్లీ దట్ ఎమోషన్, రైట్? అంటే నువ్వు లోపల నీకు 100 సమస్యలు అవన్నీ ఆపేసి వచ్చి నువ్వు పర్ఫామ్ చేస్తావు. అది ఎంత కష్టం అంటున్నాను. అంటే నేను ఆ రోజు నీకు ఏదైనా ఉంది నీ లైఫ్లో, అవును, నువ్వు వచ్చి నువ్వు అది అక్కడ ఎమోట్ చేసి వెళ్ళాలి. అంటే ఓ పక్క అలా అని ఏదో ప్రొడ్యూసర్ డబ్బులు తక్కువ ఇస్తున్నాడని తక్కువ చేయవు కదా. అవునవును. లేకపోతే ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు టెక్నీషియన్స్కి అది ఉండదు. ఓకే, ఆడికి ఇరిటేషన్ ఉన్నా రెడీ రోల్ గమన్ అని మొహంలో పెట్టుకుని చేయొచ్చు. బట్ యాక్టర్కి అలా కాదు. నువ్వు నవ్వుతానే, నువ్వు నవ్వాలి, ఏడవాలి, ఏడిపించాలి, ఇన్ని ఎమోషన్స్ అన్నీ. సో నాకు యాక్టింగ్ అంటే ఎందుకంటే ఇంత రెస్పెక్ట్ అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దట్. ఇట్ కమ్స్ ఫ్రమ్ వెరీ పర్సనల్ స్పేస్, యూనో, లైక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ స్పేస్, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ రెస్పెక్ట్ యాక్టింగ్. ఇట్స్ నాట్ అందరూ ఏదో యాక్టింగ్ అంటే వచ్చి చేస్తాం, ఎవడైనా యాక్టర్ నో అంటే అయిపోవచ్చేమో, నేను కాదనట్లేదు. బట్ అందరూ ఇలా ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది అన్నది నా ఫీలింగ్. అంటే లైక్ టేక్ ఇట్ వెరీ, అంటే వాట్ వి అంటే యాక్టర్స్ అదో మోస్ట్ ఫ్రెజైల్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ కోర్స్ విత్ ఆల్ ద క్రాఫ్ట్స్ ఇట్స్ ద మోస్ట్, బికాస్ వాళ్ళందరిది నీ షోల్డర్ పైన పెట్టుకొని నువ్వు ముందరికి వెళ్ళాలి. అది నువ్వు నమ్మాలి ఫస్ట్. ఐఎమ్ క్యారింగ్ 150 పీపుల్స్ ఎనర్జీ ఆన్ మై షోల్డర్స్. వాళ్ళందరిది నేను పెట్టి ఇప్పుడు సీన్ చేస్తున్నానంటే అన్నది వస్తే ఆటోమేటిక్గా సీన్ బాగుంటుంది. అంటే అంటున్నప్పుడంతా నేను కొంచెం రియలైజ్ అవుతున్నాను. ఎందుకంటే ఇంట్లో ఏ గొడవ అయినా కూడా, లేకపోతే మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే, ఎనీథింగ్ కొంచెం కూడా కనిపించకూడదు ఆ మొహం మీద. అప్పటికప్పుడు ఆ ఎమోషన్ కనిపించాలనేది హెర్క్యులెంట్. నువ్వు వెళ్ళి క్యారవాన్కి వెళ్ళి అరిచేసి వచ్చి మళ్ళీ నమస్తే అనుకుని వచ్చేయాలి. ఇంకా అంటే ఇంకా ఏదైనా అలాగే ఉంటుంది. యూ కాంట్ ఆఫ్ కోర్స్. అండ్ ఇది మెంటల్, అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ యాక్టింగ్. అంటే ఏదైనా ఒక క్యారెక్టర్కి వెన్ యూ కమిట్ అ ఫిజికల్ ఇది కదా, అంటే ఈ క్యారెక్టర్కి ఫిజికల్ ట్రైట్ ఇలా ఉంటుంది అని. అండ్ ఫర్ దిస్ రావ్ బహదూర్ క్యారెక్టర్ అండ్ ద హోల్ ఆ వంశానుకున్న ఏంటంటే చెయ్యిలా పెట్టుకుంటారు అనేది కదా. సో మేబీ అదేమన్నా ఫిజికల్గా ఏమన్నా ఇదైందా, ప్రాబ్లం అయిందన్న కంటిన్యూస్గా ఇలా పెట్టుకుని లేదు అవ్వలేదు? అంటే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నాకు ఇంకోటి గుర్తొస్తుంది. అంటే రావ్ బహదూర్కి నా ప్రెప్ ఏంటో చెప్తాను. అపార్ట్ ఫ్రమ్ ద ప్రాస్థెటిక్స్ అండ్ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, నువ్వు యాక్చువల్లీ రావ్ బహదూర్ చూసావు కదా? చూసా. నువ్వు ఈ 3 టైమ్ లైన్స్ ఉంటాయి కదా. ఒకటి యంగ్ రామప్ప, ఇంకోటి మిడిల్ ఏజ్ రామప్ప, అండ్ ఇంకోటి ఓల్డ్ రామప్ప. అంటే నేను
డీకోడ్ చేసుకొని ఇప్పుడు చేసిన ఒక ఇదేంటంటే నువ్వు మళ్ళీ కావాలంటే చూడు Hmm. యంగ్ రామప్ప Hmm. ఐస్ అబ్జర్వ్ చేయి, ఓకే. ఎట్ పీస్ ఉంటాయి. హీ లుక్స్ ఎట్ ద వరల్డ్, అంటే ఎవరిని చూసిన అంటే వాడు ఐస్ చాలా సటిల్గా ఎట్ పీస్ అన్నిటిని చాలా బ్యూటిఫుల్గా చూస్తాడు. Hmm. హీ లుక్స్ ఎట్ ఎవ్రీథింగ్ ఇన్ అ మెస్మరైజింగ్ వే. ఓ లైక్ ద వరల్డ్ ఈస్ సో నైస్ ఫర్ హిమ్, ద వరల్డ్ ఈస్ సో బ్యూటిఫుల్. వాడు ఐస్ అదే ఉంటుంది. నో యూ జస్ట్ వాచ్ ఇట్ అగైన్. ద మిడిల్ ఏజ్ రామప్ప, కండిషనింగ్ అయిపోయిన రామప్ప చూడు, కండిషనింగ్ అయిపోయిన తర్వాత రామప్ప చాలా ష్రూడ్ అయిపోతాడు. ఆడన్నిటిని అంటే నారోగా చూస్తాడు. వాడు ఐస్ కూడా నారో అయిపోతాయి. కొంచెం తలెత్తి కొంచెం ఇలా అంటే తలెత్తి కాదు, ఐస్ అంటున్నాను. ఐస్ బికమ్ వెరీ నారో, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ష్రూడ్. అంటే లైక్ హీ డజంట్ నార్మల్గా చూడు ఇలా అన్నిటిని, బికాస్ అది కండిషనింగ్ అయిపోయింది అండ్ ద వరల్డ్ హెస్ బికమ్ నారో ఫేమ్. టనల్ అయిపోయింది, అంటే గుర్రానికి ఇది కడతారు కదా, అలాగా ఆడికి కట్టేశారు. నౌ వెరీ నారో విజన్ ఉంటుంది. ఫస్ట్ దాంట్లో పీస్, నారో, అండ్ నౌ యూ లుక్ ఎట్ ద ఓల్డ్ రామప్ప. ఓల్డ్ రామప్ప గడి ఏంటి, వాట్ ఈస్ ఓల్డ్ రామప్పస్ మోటివ్ ఇన్ లైఫ్? అంటే వాడికి అనుమానం తీరాలి, ఇప్పుడు ఒక ఆన్సర్ కావాలి వాడికి. సో ఆడేం చేస్తున్నాడు, ప్రతి దాంట్లో ఆన్సర్ ఎదుగుతున్నాడు. నౌ యూ లుక్ ఎట్ హిమ్, ఇలా చూస్తుంటాడు. ద ఐస్ ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ అన్ ఆన్సర్. యునో లైక్ ఆడే మామూలుగా మాట్లాడు ప్రతిదానికి. హిస్ ఐస్ ఆర్ ఆల్వేస్ బల్జ్డ్ అప్, లైక్ నువ్వు చూస్తే ఇంత కనబడుతుంది ఒక గుడ్డు. బికాస్ ఎవ్రీ టైమ్ ఈస్ లుకింగ్ ఫర్ ఆన్సర్. ఆడికి అనుమానం తీరట్లేదు కదా, ప్రతి దాంట్లోనే ఆన్సర్ ఎత్తుకుతున్నాడు. సో నౌ ఇఫ్ యూ సమ్ అప్ దిస్ వే, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ నేను అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే, అంటే బాగా అనిపిస్తుంది నాకు లోపల. ఇంత ఎఫర్ట్ ఉంటుంది వెనకాల ఒక క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు అని చెప్పి. అంటే ఊరికి అంటే థింకింగ్ ఉంటుంది కదా, అంటే ఆ విధంగా నేను. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ అగైన్ యూల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ అంటే నేను ఆ టేబుల్ పైకి నేను అన్నాను కదా, వాట్ ఐ బ్రింగ్ టు ద టేబుల్ ఇస్ సంథింగ్ మేబీ నేను ఎక్కడ చెప్పలేదు, బికాస్ సినిమా చూడలేదు కదా ఎవరు. దెన్ ఇప్పుడు చూసావు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. అలా అంటే దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. అండ్ వెంకటేష్ మహానతో ఎలా ఉంటుంది డిస్కషన్? అంటే ఈ క్యారెక్టర్ నేను ఇలా తీసుకుందాము అనుకుంటున్నాను, అంటే ఈ ఐస్ అనేది ఆస్పెక్ట్ నేను తీసుకెళ్దాం అనుకుంటున్నప్పుడు, దీస్ ఆర్ సంథింగ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టర్. అంటే ఇది డిస్కస్ చేసి చేయలేదు ఇవేమి. నేను ఇదే మహాతో డిస్కస్ చేయలే. ఓకే, ఇది నా పర్ఫార్మెన్స్. అంటే నేను ఈ సినిమాకి నా సైడ్ నుంచి నేను ఇస్తున్న పార్ట్. ఓకే, అదేమి నేను డిస్కస్ చేయను, ఆబ్వియస్లీ చేయను. అంటే ఇది ఇట్స్ అంటే సబ్టెక్చువల్. ఇది అంటే ఇది అనుకోని చేసింది ఏం కాదు అంటున్నాను నేను. ఓకే, సబ్టెక్చువల్. ఇది నీకు మనం అలా చెయ్యాలి అనుకొని చేస్తే ఇవి కుదరవు. సో క్యారెక్టర్ నీకు వెళ్ళిపోయి ఈ ఆడి సైకాలజీ అర్థం చేసుకొని, ఓ వీడి ఇది కదా అన్నప్పుడు ఆటోమేటిక్గా నీ ఫేస్లో కొన్ని కండరాలు కలుస్తాయి, కొన్ని ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇంటర్నల్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. అఫ్ కోర్స్ వి డిస్కస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నేను మహా వీఆర్ ఆల్వేస్ ఆన్ ద సేమ్ పేజ్. దెర్ ఇస్ నెవర్ మేబీ ఏవో 100 మాట్లాడుకుంటే ఒక 2-3 డిసగ్రిమెంట్స్ ఉంటాయేమో, కానీ డిసగ్రిమెంట్స్ అంటే లైక్ తన వర్జన్ వేరు, నా వర్జన్ వేరు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ థింక్ వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్. తను నేను ఒకలాగే ఆలోచిస్తాం. సో అంటే కథ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, లేకపోతే వరల్డ్ ఈ విషయాల గురించి చెప్తున్నాను. సో తను నాకు ఏదైనా చెప్పాలి అనుకోవడం తనకి ఈజీ, నేనైనా తనకి ఏదైనా చెప్పాలన్నప్పుడు నాకు కూడా ఈజీ. సో మాకు ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు ఈ సీన్ ఇలా పెట్టుకొని తను షార్ట్ పెట్టాడంటే ఏదో ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్నాడు అనుకో, ఐ నో వాట్స్ రాంగ్. నాకు అసలు నాకు తెలుసు అని చెప్పి నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఓకే సత్య రెడీ అంటాడు. లేదా కాస్ట్యూమ్ అన్నాడు అనుకో, నేను జస్ట్ వెంటనే ఇదేదో ఇలా సర్దుతాను, రెడీ రెడీ అంటాడు. సో ఐ నో వాట్స్ రన్నింగ్ ఇన్ హిస్ మైండ్ అండ్ హీ నోస్. సో దట్స్ కాంపరేటరీ దట్ వీ హ్యావ్ బిట్వీన్ అస్. దట్స్ వెరీ. నాకు ఎప్పుడు నేను అదే అంటాను, మహా నేను నీ ఫస్ట్ ఏడి. ఎందుకంటే నాకు అన్ని నీకెంత తెలుసో దానికి మేము -5% నాకు తెలుసు. సో నువ్వు నాకు చెప్తే నాకు అర్థమైపోతుంది. అంటే నాకు డైరెక్టర్ సింక్ అయితే అలా ఉంటుంది. అంటే వాళ్ళ షూలోకి వెళ్ళి నేను వెళ్ళిపోతాను కంప్లీట్లీ. ఓకే వాళ్ళు ఏం చూస్తున్నారో నాకు అర్థమైపోతుంది, చెప్తున్నాను. అండ్
ఈ సినిమా చూస్తే మొత్తం ఇట్స్ అ వెల్ స్ట్రక్చర్డ్ ఫిల్మ్, అంటే వెల్ ప్లాన్డ్. ఎక్కడ అంటే టెక్నికాలిటీస్ వైజ్ చూసుకున్నా, యాక్టింగ్ వైజ్ చూసుకున్నా చాలా వెల్ స్ట్రక్చర్డ్ అనిపిస్తుంది. యా కానీ ఐ వాంట్ టు నో ఇఫ్ యూ కెన్ గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ విచ్ సీన్ వాజ్ ఇంప్రొవైజ్డ్. అంటే పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తే అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంటుంది కదా, ఎందుకంటే ఇలాంటి ఎక్కువ ప్రాస్థెటిక్స్ ఉన్నప్పుడు లేకపోతే ఒక హెవీ డ్రామా మీద మనం వెళ్తున్నప్పుడు ఏదన్నా ఒక సీన్ ఇంప్రూవ్ చేయాలి అని అంటే అది ఈజీగా అయ్యిందా ఈ సినిమాకి, లేకపోతే అది కూడా వెల్ ప్రిపేర్డ్గానే చేశారు ఏది చేసిన ఈ సినిమా మొత్తంలో? ఇఫ్ యూ కెన్ గివ్ మీ అన్ ఎగ్జాంపుల్. ఇంప్రూవా? అంటే అప్పటికప్పుడు ఇది బాగా వచ్చింది నాకు, అంటే అనుకున్నది కాకుండా, స్క్రిప్ట్లో ఉన్నది కాకుండా, డిడ్ యూ ఇంప్రూవ్ ఎనీథింగ్ ఇన్ ఆన్ ద సెట్? ఏవో చిన్న చిన్న ఉంటాయి, అంటే మేజర్గా ఇంప్రూవ్ చేసినవి ఏం లేవు. ఓకే. బికాస్ ఐ థింక్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎలా అంటే అవి జరుగుతూనే ఉంటాయి ప్రాసెస్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఈ కుర్చీలో కూర్చో అన్నది సీన్ ఉంటే నేను కుర్చీలో కూర్చున్న దాంట్లోనే 2-3 ఏవో కొత్త తెచ్చేస్తాం. అంటే లైక్ అంటే కూర్చునేటప్పుడే కొంచెం ఇలా సర్దుకోనో, లేకపోతే కాఫీ ఉంటే తీసుకోనో, ఏవో బిజినెస్లు మారిపోతూ ఉంటాయి. అవి ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. ఆ ఇంప్రూవ్ అన్నది నువ్వు నీ క్యారెక్టర్ బౌండరీస్ ఏంటో నీకు తెలిసినప్పుడు నువ్వే ఆటోమేటిక్గా చేస్తావు కదా. అంటే అది నీకు ఇట్స్ ఇన్ యూ నౌ, యూ బికమ్ రామప్ప. రామప్ప ఏం చేస్తాడు నీకు తెలుసు కాబట్టి నువ్వు అవే చేస్తావు. అవి ఇంప్రూవ్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఓకే. పర్టికులర్గా అంటే నాకు మేబీ గుర్తు రావట్లేదు, ఎందుకంటే రెగ్యులర్గా మేము అదే చేస్తూనే ఉంటాం. సో నాకు అది ఇమీడియట్గా రావట్లేదు. కానీ మేబీ అంటే పొగ తడితే ఏమన్నా చెప్తాను. నాకు అదే ఇమీడియట్గా గుర్తు రావట్లేదు. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ వెల్ విత్ ఇన్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అలా అయితే ఒక 100-150 ఇంప్రూవ్స్ ఉంటాయి అనమాట. కూల్. అండ్ ఇంకా ఈ క్యారెక్టర్స్ విషయానికి వస్తే, 3 phases ఆఫ్ రామప్ప విషయానికి వస్తే, ఈ క్యారెక్టర్ ఇలా ప్లే చేయాలి అంటే యూ హ్యావ్ టు, యాజ్ సత్యదేవ్ అన్న, యూ హ్యావ్ టు అగ్రీ విత్ దట్ క్యారెక్టర్ కదా. అప్పుడే నమ్మితేనే కదా ఆ క్యారెక్టర్ బయటకు వస్తుంది. సో ఇంత హోప్, దేశమైన ప్రపంచం, నా లైఫ్, నా ఇల్లు అని అనుకున్న ఆ క్యారెక్టర్ నుంచి కండిషన్ అయిపోయిన తర్వాత ఉన్న రామప్పకి అసలు అంటే ఇట్లా జమీన్ ఆస్మాన్ ఫరక్. ఇప్పటిదాకా ఇంత అంటే మనం ఆ కులం మతం అనేది ఏంటి ఇప్పటిదాకా ఉంటాను, దాని మధ్యలో అంటే మోస్ట్ ప్రోగ్రెసివ్ అసలు ఇదేంటి 1960s కి వాడు అసలు ఆడంత ప్రోగ్రెసివ్ ఎవరు ఉండరు, అలా ఉంటాడు. సో అంటే 60s లో ఉన్నదంటే 2020లో కూడా ఉంటుంది అని చెప్పి ఆచార్య క్యారెక్టర్ చెప్తుంటే లేదు ఇదంతా నేను అంటే మార్చేస్తాను, నేను మార్చలేకపోయినా నేనైతే ఇలానే ఉంటాను అనే క్యారెక్టర్ నుంచి ఒక్కసారి కండిషన్ అయిపోయిన తర్వాత టోటల్ ఫ్లిప్. సో దాట్ కంప్లీట్ ఫ్లిప్. అండ్ దాంట్లో కూడా ఐ వాంటెడ్ టు డిస్కస్ దిస్ ఆస్పెక్ట్. అంటే అది మనం ఇప్పుడు మాట్లాడితే అది రివీల్ అవుతుందా లేదా, ద పేట్రియార్కల్ మైండ్ సెట్ దట్ యు గెట్. ఆ పేట్రియార్కల్ మైండ్ సెట్ ఇంత మారిపోయినప్పుడు హౌ వేర్ యూ ఆన్ బోర్డ్ విత్ దాట్? అంటే ఇంత ప్రోగ్రెసివ్గా ఉన్నవాడు కండిషన్ అయిపోయిన తర్వాత, చెప్పేస్తాను ఇప్పుడు, అంటే తర్వాత చూసుకుందాం మనం, ఆ డొమెస్టిక్ వైలెన్స్ దాకా వెళ్ళే అంత ఫ్లిప్. హౌ వేర్ యూ ఆన్ బోర్డ్ విత్ వెంకటేష్ మహా గారు విత్ ఫర్ దాట్ ఫ్లిప్? అదే అంటే నేను ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఐ ఆల్వేస్ లుక్ ఫర్ ద హుక్ పాయింట్. ఓకే. అంటే లైక్ లెట్స్ సే ఐఎమ్ డూయింగ్ సమ్, అంటే అఫ్ కోర్స్ రావ్ బహదూర్ ఇస్ లైక్ కంప్లీట్ లైఫ్ ఆఫ్ రావ్ బహదూర్ కదా. వాడు అదంతా కూడా వాడి లైఫ్లో ఒక పార్ట్ చూపిస్తున్నాం. అండ్ నాకేంటంటే ఏది అంటే లైక్ సంథింగ్ ఓకే లైక్ స్మాల్ గ్రే ఏదో చూపించాలి అంటే నాకు బ్యాక్ స్టోరీ అంతే స్ట్రాంగ్గా ఉండాలి. అంటే నేను దెర్ ఆర్ ఫిల్మ్స్ వేర్ లైక్ ఐ అవుట్ రైట్లీ రిజెక్టెడ్ బికాస్ దెర్ ఇస్ నో రీజన్ వై దట్ ఫెలో ఇస్ బిహేవింగ్ లైక్ దట్. ఎందుకంటే అలా బిహేవ్ చేసినప్పుడు గాడ్ ఫాదర్ ఉంది, ఐ హావ్ డన్ అన్ యాంటాగనిస్ట్. అంటే లెట్స్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ ఇన్ టు ప్లేస్. ఓకే. అందులో వాడు చేసేదానికి దెర్ ఇస్ అ స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ దట్ హీ వాంట్స్ టు బికమ్ అ సీఎం. నేను సీఎం అవడానికి ఏదైనా చేస్తాను బికాస్ నాకు సీఎం అవడం చాలా ఇష్టం. అండ్ డోంట్ టేక్ మీ రాంగ్ అంటాడు. డోంట్ టేక్ మీ రాంగ్, ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్, నథింగ్ ఇస్ పర్సనల్, ఇట్స్ బికాస్ ఐ వాంట్ టు బికమ్ అ సీఎం, డోంట్ టేక్ ఇట్ అని చెప్తాడు. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దెర్ ఇస్ అ మోటివ్ అక్కడ. రావ్ బహదూర్ నువ్వు అన్న ఆ వాట్ ఎవర్ పార్ట్కి దెర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మోటివ్. అంత ప్రోగ్రెసివ్ పర్సన్ని తాత ముత్త వీళ్ళందరూ మన మహాయ బ్యాచ్ అంతా దిగి బ్రెయిన్ వాష్ చేసేసి, అంటే వి షోడ్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్, కండిషనింగ్ సాంగ్లో
ఇంకా వాడిని అలా చేశారు, కండిషన్ చేశారు, బుర్ర మారిపోయింది అడిగి. అంటే ఇప్పుడు దాని తర్వాత ఆడు వాట్ ఎవర్ హీ డిడ్ ఇన్ దిస్ బికాస్ దర్ ఇస్ అ స్ట్రాంగ్ మోటివ్ బిహైండ్ ఇట్ కదా. అదొకటైతే. అండ్ ఇంకోటి నాకు రామప్పని చూసినప్పుడల్లా నాకు పాపం అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్, ప్రపంచమే నా ఇల్లు అని ఒక దేశ సంచారిలా తిరుగుతూ ఒకడు ఎక్కడ హ్యాపీగా ఎక్కడెక్కడో ఊర్లో డ్యాన్స్లు వేసుకొని హ్యాపీ లైఫ్ అందరితో ఇలా ఉండాలరా భయ్ అనుకుని తీసుకొని వచ్చి కండిషన్ చేసేసి వాడిని మొత్తం వాడి లైఫ్ అంతా మార్చేసి ఆ బోనాలయంకి అంకితం అయిపోయినట్టు చేసేసి వాట్ ఎవర్ ద ఎండింగ్ ట్విస్ట్ ఉన్నప్పుడు నేను చదువుతున్నాను, నాకు టీయర్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఎక్కడో రామప్ప డజన్ నో దిస్ కదా, యూనో. నేను చెప్తున్నా అర్థమవుతుంది, ఐ కాంట్ రివీల్ మచ్. నేను మహా ఫోన్ చేసి, నాకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దిస్ పర్సన్, నాకు అసలు కదిలిపోయాను నేను. ఎందుకంటే పాపం ఆడికి ఆయన వదిలేసిన పాపం హ్యాపీగా ఉండేవాడు. ఆయన తీసుకొచ్చి మరి చిన్న భిన్నం చేశారు. నాకు పాపం ఆడికి తెలిస్తే బాగుందేమో అనిపిస్తుంది. అంటే బికాస్ యాజ్ అ పర్సన్ ఐ నో, బట్ రామప్ప డజంట్ నో దాట్. అప్పుడు నాకు ఎక్కువ కనెక్ట్ అయిపోయింది. అంటే ఈవెన్ ఇప్పుడు కూడా చాలామంది అఫ్కోర్స్ ఆ టైం దే లవ్ హిమ్, దే లాఫ్ విత్ హిమ్, దే లవ్ హిమ్, దే లాఫ్ విత్ హిమ్, దే హేట్ హిమ్, and then they connect with him and they feel sorry for him. Everything happens with Ramappa. Vivek phone చేశాడు ఆత్రేయ, డార్లింగ్ నాకు ఆ మిడ్ ఏజ్ పోర్షన్ నాకు ఆడిని చూస్తే కోపం వచ్చేసింది, భయం వేసింది కూడా. బట్ ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చినప్పుడు దేర్ ఇస్ దిస్ సీన్, ఇటు కూర్చొని కళ్ళు మన నవ్వాను నేను. అంటే నువ్వు మాహా ఏదో మ్యాజిక్ చేశారు. బికాస్ ఒకడిని ఇంత టూ కాంట్రాస్టింగ్ ఎమోషన్స్ జనరలీ ఒక దగ్గర కూర్చోవు. అంటే నువ్వు ఒకడిని ఇంత భయపడుతూ ఒకడి గురించి ఇమీడియట్లీ ఆయన చూపించగానే నువ్వు నవ్వవు జనరల్లీ. అంత కోపం కూడా వచ్చింది నాకు. అది మ్యాజిక్ చేస్తారు డార్లింగ్ మీరు. ఇమ్మీడియట్ సీన్లోనే అంత కాంట్రాస్టింగ్ ఎమోషన్స్ తెప్పించారంటే దెన్ ద మ్యాజిక్ హ్యాపెండ్ దేర్ ఫర్ మీ. దట్ ఈస్ అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. వివేక్ హిమ్సెల్ఫ్ ఇస్ అ వెరీ గుడ్ రైటర్. హీ నోస్ హౌ థింగ్స్ వర్క్, రైట్? అండ్ ఈ అంటే నేను రివీల్ చేసినట్టుంటది అంటే తర్వాత చూసుకోవాలి. రివీల్ చేసినట్టు ట్విస్ట్ కాదు. వన్ ఆఫ్ ద అంటే లాఫ్ వచ్చింది, యూ లాఫ్ విత్ హిమ్ అన్నప్పుడు దట్ సీన్ వేర్ ఇట్లా కూర్చొని ఆచార్య క్యారెక్టర్ ఇట్లా రాగానే యువర్ జస్ట్ సిట్టింగ్ అని ఇట్లా ఫ్యాన్ ఊపుకుంటూ నో 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 అని చెప్పి ఇలా మొత్తం మాట్లాడుతూ, ఎవరితో మాట్లాడతారంట కాదు గాంధీ అనగానే థియేటర్ నేను షాక్ అయ్యా. అంటే వాట్ ఐ రియలీ లవ్డ్ వాజ్ మహారాసిన ప్రతి చిన్న నువాన్సెస్, చిన్న డైలాగ్స్ కూడా థియేటర్ రెస్పాన్స్ బీభత్సంగా ఉంది. ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ల్యాండింగ్. అదే కదా మరి సినిమా అంటే. తను అనుకుని ఒక మహా అనుకుని రాసిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో నాకు తను ముందే చెప్పాడు, సత్య చూడు ఇక్కడ ఇలా అనుకుంటారు, ఇక్కడ ఇలా అనుకుంటారు. అది ఎగ్జాక్ట్లీ ల్యాండే. ఎగ్జాక్ట్లీ ఎస్టర్డే వాజ్ వాచింగ్ ద 11 o'clock షో. అసలు థియేటర్ వాజ్ లైక్ అమ్మ ఇది కదా బాస్ అసలు ఇలా నో 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 వాట్ యు డిడ్ ఇస్ నాట్ రైట్ మిస్టర్ గాంధీ అంటాడా అనగానే ఒక్కసారి నవ్వారు అందరూ. దెన్ ఆ ఫస్ట్ది ఈసారి ఎవరు అంటే అప్పుడు ఏమైందంటే ఫస్ట్లో రాగానే అంటాడు ఈసారి ఎవరు రా అంటాడు ఆచార్య. అలే రా కుంతి మాదిరిలు అంటాడు. అవును కుంతి మాదిరిలు అంటే ఈసారి ఎవర్రా అంటే ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో ఆ ఈసారి ఎవర్రా నీకు తెలియకుండా సబ్ కాన్షియస్లీ నీకు వెళ్ళిపోయింది. అందుకని ఇప్పుడు నువ్వు గాంధీ అనగానే ఈసారి గాంధీ అన్నదానికి నీకు నవ్వచ్చు. యు నో వాట్ ఐ యామ్ సేయింగ్, దట్స్ వాట్ ఇట్ ఇస్. అండ్ ఆల్సో మనకి కొన్ని సెన్స్ అది అంటే స్టార్టింగ్ లో కూడా పాండవులు పుట్టినారా, అదంతా మ్యూట్ అయిపోయింది. బట్ వాట్ ఐ వాస్ నేను అక్కడ ఏం చెప్తున్నానంటే పాండవులు పుట్టినారా, పాండవులు పుట్టినారా, పాండవులు పుట్టలేదు అంటే నమ్మరైంది అని. దట్ ఇస్ ద లైన్ యాక్చువల్లీ. అక్కడ అంతా పుట్టినారా అని వస్తుంది కదా. సో అక్కడ ఏంటంటే పాండరాజుకు పుట్టినారా, పుట్టలేదంటే నమ్మరైంది అని వీడు అంటున్నాడు యాక్చువల్లీ రామప్ప. అది వీడి లైఫ్ అంతానే కదా. అండ్ దీనికి 2 ఆస్పెక్ట్స్ అన్న. అంటే
ఇదొకటి మీరు ఫీల్ అయ్యేది ఎలా అంటే ఇప్పుడు అది కట్ అయింది కదా, కొంచెం బీప్ అయింది కదా, లేకపోతే మ్యూట్ చేశారు. అంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అంత బ్లాకింగ్ అంత బాగుందిరా అన్నప్పుడు లాస్ట్కి వెళ్ళినప్పుడు అది మ్యూట్ అయితే వాట్ గోస్ ఇంటర్నలీ ఫర్ యూ అంటే నాకు ఆ సీన్ చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సింగిల్ టేక్ సీన్. యా అది జస్ట్ బికాస్ దే హ్యాడ్ టు కట్ ఫ్యూ ప్లేసెస్ దే హావ్ కట్ ఇట్. బట్ నేను వికాస్ పర్ఫామ్ చేసినప్పుడు అది సింగిల్ టేక్ మొత్తం 9 minutes ఎంతో దాన్ని కుదించి 6 minutes వాట్ ఎవర్ చేశారు. సో ఆ ప్రాసెస్లో కట్ అయినవే తప్ప అది నిజంగానే ఒక స్టేజ్ ప్లేలా చేసాం అనమాట. అంటే సో దట్ యూఆర్ యాక్చువల్లీ వాచింగ్ 2 people టాకింగ్ ఇన్ జనరల్ లైఫ్. అంటే నాట్ ద జనరల్ నార్మ్ ఆఫ్ ఓటీఎస్లు యూనో లైక్ సజెషన్లు లేకపోతే 2 మిడ్ అవి ఏం చేయలేదు మహా. ఎందుకంటే నాకు ఈ సీన్ని నాకు జనాలు 2 మనుషులు మాట్లాడుకుంటున్నారు, మనం ఆ టీ కొట్టు పక్కన ఎక్కడో కూర్చుంటే 2 మాట్లాడుకుంటే చూస్తాం కదా, అలా ఉండాలి నాకు అని అది కాన్షియస్ డెసిషన్ అలా చేశాడు. అండ్ ఆ సీన్లో నువ్వు అన్నట్టు నాకు ఫస్ట్, ఎందుకంటే అది ఫస్ట్ సీన్ వీడికి డైలాగ్ అది మొత్తం ఆ లైన్ టేక్ ఆఫే పాండవులు రాజులు ఎట్లయితారు, పాండవరాజు పుట్టలేదు కదా ఆయన అని స్టార్ట్ చేస్తాడు. పుట్టి పాండవరాజు పుట్టలేదు అని కుంతి మాదిరితో మాట్లాడుతున్నాడు అనమాట. సో మళ్ళీ సో దట్స్ వన్. నాకు అది బాధ అనిపించింది. బట్ గాంధీ సీన్ ఉంది కదా, అది అర్థమైంది కదా, సంజయ్ గాంధీ సీన్ అది. అక్కడ వాళ్ళు సెన్సార్ చేసింది గాంధీ అన్నది ఉండకూడదండి అని అంటే వాళ్ళు కొంత బీప్ వేశారు, కొంత దగ్గర గాంధీ అని చెప్పే ఛాన్స్ వచ్చింది. సో అక్కడ అరుస్తున్నారు. అంటే ఓ గాంధీ గారా, సారీ ఓ గారా అని అన్నప్పుడు లాఫ్స్ వస్తున్నాయి. బికాస్ అసలు దానికి కూడా వెన్ యూ రివీల్ అవుతుంది కదా ఆ గాంధీ కాదు ఈ గాంధీ అన్నప్పుడు ఫస్ట్ గాంధీ ఆ గాంధీ స్వాతంత్రం ఇచ్చినాడు కానీ స్వాక్ స్వాతంత్రం తీసుకురాలి. బ్యూటిఫుల్ లైన్స్ మా అసలు మా రాసిన నేను అదే అంటే చాలా ఇంట్రెస్ట్లో నేను చెప్పింది అప్పుడు ఆ టైంలో అర్థం కాకపోవచ్చు కానీ జనాలకి. ఎవ్రీ లైన్ హ్యాస్ అ మీనింగ్, ఎవ్రీ సీన్ హ్యాస్ అ మీనింగ్. అంత రిచ్ ఐ డోంట్ నో విచ్ ఇస్ ద బెస్ట్ చాక్లెట్ ఇన్ ద వరల్డ్ కానీ ఆ చాక్లెట్ని తీసుకొని వేడి చేస్తే మెల్ట్ అయితే ఆ మెల్ట్ తీసిన లేయర్ని అలా స్కూప్ చేసి ఒక చిన్న బౌల్లో వేసుకొని దాంట్లో ఇంకొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకొని ఒక చిన్న విప్ క్రీమ్ వేసుకొని దాన్ని తీసుకుంటే 3 లేయర్లు తగులుతాయి కదా, దెన్ యూ ఫీల్ లైక్ అని ఒక టేస్ట్ వస్తుంది కదా. దట్స్ ఎగ్జాక్ట్లీ రావ్ బహదూర్. ఓకే అంటే అంటే అంత డీటెయిల్ ఉంది. అంటే నువ్వు డబ్బు పెట్టే ప్రతి రూపాయికి జనరల్గా నువ్వు పెట్టే రూపాయికి నేను ఇస్తాను. నిజంగా రాబోదురు అదే. నువ్వు పెట్టిన ప్రతి రూపాయికి ఆర్ట్ కావచ్చు, పర్ఫార్మెన్స్లు కావచ్చు, కాస్ట్యూమ్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ వస్తున్నాయి గురు. ఈ 5 లేయర్లు ప్రతి రైటింగ్ కావచ్చు, నీకు ప్రతి దాంట్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు నన్ను కూర్చొని చెప్పమంటే నేను సినిమా అంతా చెప్తే నీకు ఓ ఓ ఓ అని ఇన్ని ఓలు వస్తాయి. బట్ అఫ్ కోర్స్ నేను అది రివీల్ చేయలేను. ఇంకొక సీన్ నువ్వు అడిగిన క్వశ్చన్కి నాకు ఇంకో దగ్గర కూడా బీప్ మనకు పడింది ఏంటంటే అదే ఆచార్యతో వెళ్ళి ఆ అమ్మని దేవుళ్ళు అడిగి తీసుకురా నేను పెళ్లి చేసుకోవాలంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవడం ఏంట్రా అంటే అదే ఒక గుమస్తా కొడుకు నువ్వు కూడా చెప్పేదే అని తిడతాడు అండి. తిట్టిన తర్వాత నువ్వు తొందరగా తీసుకురా చెప్తాండా, నువ్వు తీసుకురాపోతే అని ఒక బీప్ పడుతుంది. ఆ బీప్ ఏంటంటే నువ్వు తీసుకురాపోతే ఊర్లో ఉన్న ప్రతి గుమ్మం దున్నేస్తా, ఎవడో కొడుకు ఎవడో తెలియకుండా అని అంటాడు. కండిషనింగ్ అలా అయింది. సో వాడు ఏమంటాడంటే సో అది బీపేశారు. విచ్ అంటే నాకు మేబీ వాళ్ళు ఎందుకు బీపేశారో అది అందులో పెద్ద ఇదేం లేదు. బట్ ఓకే ఐ రెస్పెక్ట్ దేర్ థింగ్. బట్ అది బీప్ ఊర్లో ఉన్న గుమ్మలన్నీ దున్నేస్తానంటాడు. సో బికాస్ ఈస్ ఫ్రస్ట్రేటెడ్ లైక్ అది. అండ్ ఇంత ఇప్పుడు ఈ డిస్కషన్ అయిన తర్వాత మహాభారతం గురించి ఈ టాపిక్ వచ్చినప్పుడు ఆ పాండురాజు ఆ డైలాగ్ వచ్చిన తర్వాత ఎంతమంది అందరికీ అర్థం కాదు కదా మ్యూట్ ఏంటి అని చెప్పి, కొంతమంది తెలియని వాళ్ళు అడిగినప్పుడు అరే ఇది పాండురాజు అంటే ఏంటి ఆ కథ ఏంటి ఎగ్జాక్ట్లీ అని చెప్పి మహాభారతం గురించి డిస్కషన్ వస్తుందన్న. అసలు అంటే అంటే అది
బికాస్ అకార్డింగ్ టు అవర్ మైథాలజీ పాండరాజు కెనాట్ హ్యావ్ సన్స్. అదొక శాపం. యా మనోడు ఐ థింక్ ఫారెస్ట్లోకి వెళ్ళి ఏదో ఒక ఇంటిమేట్ మూమెంట్లో ఉన్న డీర్స్ని కొడతాడు. కొడితే వాళ్ళు శపిస్తారు మనోడిని దట్ యూ కాంట్ హ్యావ్ కిడ్స్ ఇన్ లైఫ్. అండ్ నౌ యాజ్ అ కింగ్ తనకి లీనియేజ్ కావాలి కాబట్టి అండ్ ఐ థింక్ కుంతీదేవి విత్ హర్ ఒక ఆవిడికి వరం వల్ల ఉంటుంది కాబట్టి ఒక దేవుడితో ఒక కిడ్ లాగా వస్తారు. సో అది మూలం మహాభారతపు. సో వీడేంటంటే వీడికి ఒక ప్రాబ్లం ఉంది కదా, వీడికి హీస్ గాట్ అ ప్రాబ్లమ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ లైఫ్. సో వీడు దానికి అసోసియేట్ అయ్యాడు. ఒప్పుకో నువ్వు, నేను ఒప్పుకోవట్లేదు, నువ్వెలా ఒప్పుకున్నావు అంటున్నాడు. నీకు అర్థమైందా? అరే యూ షుడెంట్ యాక్సెప్ట్ మ్యాన్ లైక్ పాండరాజు అని ఆ డైలాగ్. అన్నిటికంటే మెయిన్ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళనే పట్టుకుంటా అన్నాడు. అదే అంటే నువ్వు ఎలా ఒప్పుకుంటావు, నీ పుట్టలేదు నువ్వు వాళ్ళ కింగ్స్ అని ఎలా అంటావు అంటే, ఎందుకంటే వీడు ఒప్పుకోవట్లేదు కదా. హీస్ గాట్ అ ప్రాబ్లమ్ ఇన్ హిస్ లైఫ్. దాన్ని ఆడు ప్రపంచంలో అన్ని ప్రాబ్లమ్స్కి అసోసియేట్ చేసేస్తాడు. ఇన్ఫాక్ట్ దట్ ద సంజయ్ గాంధీ సీన్ ఆల్సో ఇట్ ఈస్ రామప్పస్ థింగ్. అంటే నువ్వు ఎవడ కొడుకు ఎవడో తెలుసున్నంతగా పెరిగిపోయి ఉండదబ్బా జనాభా అన్నాడు కదా. ఎందుకు డైలాగ్ అన్నాడంటే బికాస్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్. సో వాడికి ఓ నాకు ఈ ప్రాబ్లం ఉంది, బయట అంతా ఆ ప్రాబ్లం నీటి ఆపాదించేసుకుంటున్నాడు. ఓ నా ప్రపంచం అంతా ఈ ప్రాబ్లం ఉంది. అండ్ ఇక్కడ మహాభారతం గురించి రిలేట్ అవుతున్నాడు రామప్ప క్యారెక్టర్. అట్ ది సేమ్ టైం ఈ రామాయణం ఇది కూడా వచ్చింది, రామాయణం డిస్కషన్ కూడా వచ్చింది. అంటే ద వే హీ డౌట్స్ కానివ్వండి, ద వే హీ షోస్ ద లవ్, ఏదైనా లవ్వుడు లవణ కుసుమ అని క్యారెక్టర్ లవ కుస అంటున్నారు. రామప్ప అంటే రామప్ప కాదరా, రాముడు లవణ అంటే లవణ కదరా లవుడు అని చెప్పి అది కూడా ఆ డిస్కషన్ కూడా ఇలా పెరుగుతూ ఉంటే ఓ అరే ఇటుపక్క మహాభారతం గురించి మాట్లాడుతున్నారు, ఇటుపక్క రామాయణం గురించి మాట్లాడుతున్నారు, అసలు ఆ రెండు కలిపి మాట్లాడతారు అనేది. అదే ఇంకో పక్క పాలిటిక్స్ ఉన్నాయి, తర్వాత సంజయ్ అదే వాట్ ఎవర్ అప్పుడు ఆయన మనోడు చేసిన ఒక డ్రైవ్ ఉంది కదా, పాపులేషన్ కంట్రోల్ డ్రైవ్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ రామప్ప. ఐ థింక్ వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ రామప్ప అదే వాడు ప్రపంచం అంతా అడిగి తెలుసు వాడికి. అండ్ నువ్వు ఇంకోటి వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి, దెర్ ఇస్ ఒక థియరీ ఉంది, ఎవల్యూషన్ థియరీ. ఓకే, ఆ థియరీ ప్రకారం ఏంటంటే ఒక పాము ఆస్ట్రేలియాలోనే ఎక్కడో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, అంటే అది ఆస్ట్రేలియా కాదు గురు టాస్మానియా అని అనగానే అంటే నేను ఒక మెయిన్ల్యాండ్లో ఉండే ఒక పాము, అదేంటంటే ఈ మన ఈ ప్లేట్స్ షిఫ్టింగ్లో అది కొద్దిగా డివైడ్ అయిపోయింది. ఓకే, ఆ ల్యాండ్ చీలిపోయి అలాగా చీలిపోయి ఇది ఒక ఐలాండ్ అయిపోయింది, ఇది మెయిన్ల్యాండ్ అయిపోయింది. సో ఈ పాము ఏదైతే ఉందో ఇది ముందు ఒకే దగ్గర ఉండేది కదా, ఒకే ల్యాండ్ పైన ఉండేది. చీలిపోయిన తర్వాత అందులో కొన్ని పాములు ఆటోమేటిక్ ఇందులో కూడా వెళ్ళిపోయి ఇవి కూడా ఉండిపోయి అలా కొన్ని ఏళ్ళు ఎవల్యూషన్ అయ్యి కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ మెయిన్ ల్యాండ్లో పాము ఒకప్పుడు అంటే ఈ అన్ని పాములు ఒక దగ్గర ఉన్నప్పుడు ఇది నాన్ పాయిజనస్, ఇది వెనం ఉండదు దీనికి, అంటే పాయిజన్ కాదు, అది జస్ట్ నాన్ పాయిజనస్ స్నేక్. అది ఈ చీలిక అయిపోయింది కదా, అలా ఎవల్యూషన్లో భాగంగా ఇక్కడ మెయిన్ ల్యాండ్లో పాము ఆబ్వియస్లీ నాన్ పాయిజనస్. కానీ సైంటిస్ట్ బ్యాఫ్ల్ అయిపోయింది ఏంటంటే ఈ చీలిక అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన ఈ పాము కొన్ని వేల సంవత్సరాల తర్వాత వెనమస్ అయిపోయింది. సో ఎవల్యూషన్లో ఏమైందంటే ఈ ల్యాండ్ డివైడ్ అయిపోవడం వల్ల ఆ ల్యాండ్ పైన ఫుడ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ దానికి ఎలకలు లేకపోతే ఇవి ఎక్కడో ఎందుకంటే మెయిన్ ల్యాండ్లో నీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, దానికి అంత వెనం అవసరం లేదు, వెళ్ళి పట్టుకుంటే తినేయచ్చు అంతే. కానీ ఇక్కడ ఏమైంది, దానికి దొరికిన ఒకే ఒక్క రాడెంటో దానికి దొరికిన ఒకే ఒక్క ర్యాటో అది ఒక్క సింగిల్ స్ట్రైక్లో దాన్ని చంపాలి, లేకపోతే అది చచ్చిపోద్ది. సో ఎవల్యూషన్ ఏమైంది, దాన్ని పాయిజన్ స్నేక్ చేసింది. ఒకే సంతతికి చెందిన ఒకే స్నేక్ డివైడ్ అయిపోయిన తర్వాత ఒకటి పాయిజనస్ అయింది, ఇంకోటి అలాగే ఉండిపోయింది, ఇంకోటి పాయిజనస్ అయిపోయింది. దట్ వాస్ బ్యాఫ్లింగ్. ఎందుకు? లుక్ ఎట్ లైక్ హౌ కెన్ ఇట్ క్రియేట్ పాయిజన్? ఇట్స్ బికాస్ లైక్ ఎన్నో ఏళ్ళగా చచ్చిపోతున్నాయి అవి, చాలా పాములు, ఎందుకంటే ఫుడ్ దొరకట్లేదు. సో అలా అయ్యి ఇట్ బికేమ్ పాయిజనస్ స్నేక్ బికాస్ ఆఫ్ ద కండిషన్స్. ఆ కండిషన్స్ వల్ల ఇప్పుడు నువ్వు నన్ను ఇందాక అడిగావు కదా ఎందుకు రామప్ప అలా అయిపోయాడంటే, మరి ఆ పాయిజన్ ఏంటికి? ఇట్స్ బికాస్ ఆఫ్ ద కండిషనింగ్. ఒకప్పుడు పాపం ఆడు చాలా
మెయిన్ ల్యాండ్లో ఉన్నప్పుడు బాగుండేవాడు, కండిషన్ అయిన తర్వాత అలా అయిపోయాడు. నువ్వు అడిగిన క్వశ్చన్కి నౌ ఇప్పుడు అంటే ఏంటి, పాయిజన్ అయిన తర్వాత ఆ స్నేక్ యాక్చువల్లీ సూపర్ పవర్ వచ్చినట్టే, పాయిజన్ వచ్చిందంటే సూపర్ పవర్. అంతే ఇంకా. నేను అన్నట్టు ఫుడ్ దొరికిన ఒక్కదాన్ని ఇమీడియట్ గా చంపాలి అండ్ తినాలి, అప్పుడే బతకగలదు, దాని సంతతి బతుకుతుంది. నౌ మన సినిమాకి అది నేను కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే, రామప్ప ఇస్ దట్ ఐలాండ్ లో ఉన్న ఆ పాయిజనస్ స్నేక్ అయిపోయాడు. ఓకే, అంటే వాడు ఆ గదికే పరిమితం అయిపోయాడు. ఓకే, అంటే ఇది నా ఎనాలజీ. నౌ ఆడి సూపర్ పవర్ ఏంటి అంటే నువ్వు సినిమాలో చూస్తే ఆడికి ఎవడేం మాట్లాడుకున్నా వినబడిపోతుంటాయి. ఓకే, వాడు ఏడ్చిన పని అయిపోయి ఉండదు, అంటే వాడికి కొన్ని ఎందుకంటే బికాస్ దిస్ ఫెలో కెనాట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద రూమ్. వాడు ఆ రూమ్ లో ఉండే వాడికి కావాల్సిన పనులని ఎలా చేసుకోగలడంటే ఆడు కొన్ని పవర్ సంపాదించాడు. అన్నేళ్ళు ఉండి 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 ఎలా ఉంటే మనుషులు ఎలా పనిచేస్తారు, నేను బయట నా రూమ్ నుంచి నేను కదలకుండా నేను బయట ఎలా పని చేయించుకోగలుగుతాను అన్నది నువ్వు చూస్తే వీడు ఇలాంటివి చేస్తుంటాడు. అన్నీ వినబడుతుంటాయి, లేకపోతే యూనో ఇలాంటి చిట్కాలు, తర్వాత మధ్య మధ్యలో ఎగురుతుంటాడు. అఫ్ కోర్స్ అది ఇట్స్ మ్యాజికల్ రిలేషన్ స్పేస్. ఇన్ఫాక్ట్ అది వాటర్లో సబ్మర్జ్ అయిపోయినా కూడా వింటాడు మొత్తం, లైక్ హి లిసన్స్ టు ఎవ్రీథింగ్. ఆ పంప్కిన్ సీన్ గుర్తుంది, దేర్ ఇస్ ఎ లాజిక్ టు ఇట్, పే ఆఫ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి ఆ పంప్కిన్స్ మన అచ్చమ్మ కోడలు తీసుకెళ్ళిపోతుంటే ముట్టుకోకు అప్పకి అన్నీ కనబడిపోతాయి అంటది కదా. కట్ చేస్తే ఆ మొత్తం టనల్ సీక్వెన్స్ పంప్కిన్ అంతా అయిపోయిన తర్వాత నించొని ఉంటాడు. ఆ రోజు గుమ్మడికాయలు ఎత్తుకోపోతావు కదా అని అంటే దీనికి అర్థం కదా ఈడలా విన్నాడని. సో దీస్ ఆర్, అంటే దట్ ఈస్ వాట్ రామప్ప ఈస్ ఫర్ మీ. అండ్ ఇఫ్ ఐ హావ్ టు కంపేర్ వై హీ బికేమ్ సో రిగ్రెసివ్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎవల్యూషన్. అమ్మో. అండ్ ఈ కండిషనింగ్ పార్ట్ ఉందో ఏదైతే ఉందో అది మాకు విజువల్గా ఒక విధంగా చూపించారు కదా. బట్ నార్మల్గా అంటే మాకు విజువల్ స్టోరీ టెల్లింగ్లో ఓకే ఇలా అయింది కండిషనింగ్ అని మాకు అర్థమైంది చూస్తే. బట్ అది కాకుండా జనరల్గా ఎలా కండిషన్ అయ్యాడంటే, ఇప్పుడు దేర్ ఆర్ నో పీపుల్, అక్కడ ఒకడే ఉన్నాడు, మాకు చూపించడం ఇలా చూపించారు. బట్ ఆ నెలలో జరిగిందో ఆ నెలలో ఇలా మారిపోయాడా, లేకపోతే ఆ ఒక్క రాత్రి వల్లే మారాడా? వాట్ ఈస్ దట్ థింగ్, ఆ కండిషనింగ్ అనేది? నువ్వు కొంచెం డీప్ డైవ్ చేస్తే ఆ నెలలో ఏమైందంటే తన బ్రెయిన్ బికేమ్ వెరీ ఫ్రెజైల్. ఓ పక్క తండ్రి ఇదైపోయాడు, ఓ పక్క రేణుక వెళ్ళిపోయింది. ఓకే, టూ హార్ట్ బ్రేక్స్ బ్యాక్ టు బ్యాక్ వాడికి, రామప్పకి. ఎందుకు ఆ హార్ట్ బ్రేక్లు ఉన్నప్పుడు ఇంత ఫ్రెజైల్ మూమెంట్లో ఉన్నావు నువ్వు, ఆల్రెడీ డిప్రెషన్కి దగ్గరలో ఉన్నావు. సో నీ బ్రెయిన్ ఏంటంటే ఇట్స్ వెరీ ఈజీ టు మ్యానిపులేట్ యూ. ఆ స్పేస్లో ఉన్నప్పుడు ఈ పూర్వీకులు వచ్చి ఆడు మ్యానిపులేట్ చేశారు. సో అది అవ్వడానికి 1 నెల 2 నెలలు పట్టింది. అంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు పాపం. అందుకే ఆ గడ్డాలు పెరిగి జుట్టు పెరిగిపోయింది. దట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ షో. సో మనం అండ్ ఇఫ్ యూ సీ ఆ సీన్లో కూడా హీ బికమ్స్ సో క్వైట్ ఫ్రమ్ అక్కడి నుంచి అలా మొత్తం చూస్తాడు. నువ్వు ఉన్నావింది, రేణుకు ఉండాలి కదా అని అంటే ఇంకా వాడు అందులోనే. సో ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ హాలుసినేషన్స్ ఏవో వస్తున్నాయి ఆడికి. మనం ఒక్క లైన్లో చెప్పాం, నువ్వేందంటే ఏందప్పా ఎప్పుడు చూసినా రేణుక అంటావు, రేణుక ఆడ ఉంటుంది, అప్ప చనిపోగానే వెళ్ళిపోయి ఉండదు కదా. సో వీఆర్ సేయింగ్ దట్ వాడి మైండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే నువ్వు ఇప్పుడు ఎవడైనా వచ్చి కండిషన్ చేస్తే కండిషన్ అయిపోతాను నేను అన్న స్పేస్కి వెళ్ళిపోయింది వాడి మైండ్. వాడి బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్ అట్ దట్ పాయింట్. అప్పుడు వీళ్ళు వచ్చి ఓకే కరెక్ట్ టైము వీడికి ఇప్పుడు వేద్దామని దిగారు పూర్వీకులు అందరూ వచ్చి మొత్తం. ఇట్స్ అ హోల్ సీక్వెన్స్ అట్ సి. దానికోసం మనం మొత్తం అంతా, దట్స్ అ బ్యూటీ ఆఫ్ వాట్ మాహా హెస్ రిటర్న్, రైట్? అంటే లైక్ అంత పెద్ద కండిషనింగ్, అంటే వీడిని అంత ప్రోగ్రెసివ్ ఫిల్మ్ని అలా చేయడానికి వాడిన టూల్ ఏంటంటే, అలా ఓపెన్ చేయగానే చాలా తాజాగా ఉంది తాతగారు ఆది మానవుళ్ళ అంటే పాపం చాలా అలా ఉండకూడదు, తొందరగా దాన్ని మన దాంట్లో తెచ్చేయండి అని చెప్తే. సో నువ్వు ఆ పాటలో చూస్తే ఏంటేం చేస్తున్నావు వాడంటే డైలాగ్ అంటాడు, అబ్బో తల తెరిచి పూత పూసి కుట్లు వేసి చాలా జరిగి ఉండదు అంటాడు. తర్వాత డైలాగ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బంగారం, ఆ పూర్వీకులు బంగారం తీసి వేస్తే రుద్ది ఆ లిక్విడ్ అంతా వేస్తున్నారు. ఇంకో పక్క అందరూ వాళ్ళ బాడీలోంచి ఒక్కొక్క
ఫ్యాబ్రిక్ ఇస్తుంటే ఒక లేడీ ఏమో అది చుడుతుంది, ఫ్యాబ్రిక్ తాడు తయారు చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఆ లీనియేజ్ నుంచి వాడి కండిషనింగ్ మెటీరియల్ ఏంటంటే ఆ బంగారం తీసి పోసి పూత పూసారు ఫస్ట్, తర్వాత ఆ థ్రెడ్తో కుట్టారు. సో కండిషన్ అంటే లైక్ ఎవ్రీ అందులో చాలా విషయం అంటే అంత బ్యూటిఫుల్గా ఆలోచించాడు మహా. అంటే వాట్ ఐ లైక్ అబౌట్ దట్ ఎంటైర్ థింగ్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ సో రిలేటెడ్. వై వీఆర్ కండిషన్డ్ ఇన్ అ వే ఇస్ బికాస్ ఆ అంటే ఆ డిఎన్ఏ, ఆ బంగారం లేకపోతే ఆ తాళ్ళు ఏంటంటే మన డిఎన్ఏ, మన డిఎన్ఏ స్ట్రాండ్స్ అవి. హీ టుక్ స్ట్రాండ్ అంటే మన డిఎన్ఏ స్ట్రాండ్స్ అవి మళ్ళీ వేస్తున్నాడు లిక్విడ్, మళ్ళీ పోసి దాన్ని నీట్గా చేసి కుట్టేశారు. అది ఎలా జరిగింది? ఇట్స్ అ మ్యాజికల్ రీజన్ స్పేస్. సో ఈస్ కండిషన్డ్ నౌ. ఓకే, లైక్ హిస్ బ్రెయిన్ వాజ్ వెరీ ఫ్రెజైల్ అండ్ నౌ సమ్వన్ కేమ్ అండ్ కండిషన్డ్ హిమ్. మేబీ దట్ వాజ్ హిస్ వాడి ఊహే కావచ్చు, వాడి ఇల్యూజనే కావచ్చు, బట్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. అండ్ ఆ కండిషనింగ్ స్పేస్ వెంకటేష్ మహాన్న ఏం చేశాడు అసలు. నేను అంటే కామియోస్ చూసాం కదా అక్కడక్కడ వెంకటేష్ మహాన్న ఆ సినిమాలో ఈ సినిమాలో ఇందులో అసలు పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఆ పాటలో ఇట్లా మధ్యలో నించుని ఉంటాడు, ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తే వెనకలు ఇలా బయటకు వస్తారు, ఒక ఫార్మేషన్ అవుతుంది. అసలు ఏంటన్నా ఇది అని అనుకున్నా అప్పటిదాకా. నువ్వు ఇలా కొట్టేస్తున్నావు అన్న అటుపక్కి వావ్, ఇద్దరు టెర్రిఫిక్ సీన్ అది. అండ్ మహా ఇస్ వెరీ గుడ్ యాక్టర్ యాక్చువల్లీ. తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండ్ తనలో అది కూడా ఉంది ఇప్పటి నుంచో. నాకు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు కూడా ఫుల్ పర్ఫామ్ చేసి చెప్పాడు, బాబు నువ్వు యాక్టరా డైరెక్టరా అంటే నాకు అది కూడా ఇష్టం అండి అని చెప్పాడు అనమాట. సో తనకి అండ్ మహేష్ బాబు గారు కూడా మాట్లాడుతున్నప్పుడు అందరి గురించి ఆ డైరెక్టర్ ఎలా కొట్టేసాడు గురు అని ఆయన కూడా చెప్పడం, ఎవ్రీథింగ్. తన క్యామియో ఇస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యామియోస్. అంటే క్యామియో అంటే ఎగ్జాక్ట్లీ ముందు వేరే ఒక స్పెషల్ పర్సన్ తీసుకుని ఎవరినో తెచ్చి చేయిద్దామని అనుకున్నాము. తర్వాత లేదు మహా చేస్తేనే కరెక్ట్ అని నేను మహా మాట్లాడుకున్నాం. నువ్వు చెయ్యి గురు అనుకున్నావు. తను కూడా ఎక్కడో ఉండింది అంటే ఎవరినైనా స్పెషల్ ఆ క్యారెక్టర్ కొంచెం ఎవరినైనా తెస్తే కొద్ది సినిమా అన్న స్పేస్. బట్ ఇప్పుడు డబుల్ ద ఇంపాక్ట్ ఇచ్చాడు, మామూలు ఇంపాక్ట్ కాదు అసలు. అంటే ఇంత మాట్లాడుకుంటున్నామంటే రాగానే అంటే మా ఫ్రెండ్కి డైరెక్టర్ వాళ్ళంత ఫాలో గాడు చూసి అరే డైరెక్టర్ అంటే అరే ఇంత బాగా చేస్తుంది డైరెక్టర్ అని అంటుంటే నాకు అదే అంటే నామ్స్ మారిపోయి ఇప్పుడు డైరెక్టర్స్ యాక్టర్స్ అవుతున్నారు, యాక్టర్స్ డైరెక్టర్స్ అవుతున్నారు కాబట్టి. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ రామప్ప హిస్ ఫియర్. ఆ ఫియర్ పోర్ట్రే చేయడం అనేది అండ్ ఆ ఫియర్ నుంచి వెంటనే నెక్స్ట్ యూనో ట్రాన్సిషన్స్లో కూడా భయం ఉంది కానీ భయం చూపించడు, అంతే కదా. ఫియర్ ఆఫ్ అంటే ఇప్పుడు హీ హాజ్ అ ఫియర్ కదా స్టార్టింగ్ లో నీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫియర్ కదా. ఆ ఫియర్ ఓపెన్ గా చెప్తాడు బయటికి, యూనో ఐ హ్యావ్ అ ఫియర్ అని చెప్తాడు. కానీ దీని తర్వాత ట్రాన్సిషన్ కండిషనింగ్ అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ లో ఎక్కడ కూడా నా భయాలు ఇవి అన్నట్టు ఎక్కడ మాటలు రావు. అదే భయం గురించి. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే అమ్మాయిని ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతాడు. మీ పేరు, మిమ్మల్ని, మీరు బయటకు వస్తారా, మీరు చాలా రెస్పెక్ట్. తర్వాత అంతా మేం అని వస్తుంది, లీనియేజ్ మాట్లాడతాడు. అంటే మేము అదే అన్నిటికి మేము అదే ఆ ప్రైడ్ వస్తూ ఉంటుంది కండిషన్ అయిపోయాక. ఇది కూడా ఒక వెరీ సటిల్ డీటెయిలింగ్ ఉంటుంది నీకు. ఆ ఫియర్ ఆఫ్ వాటర్ వెళ్ళేటప్పుడు అందుకే నువ్వు వాడు రానంటాడు, సరే ఆ అమ్మాయికి ప్రపోజ్ అందుకే ఆ బోట్ నడుపుతున్నప్పుడు కూడా అమ్మాయిని చూస్తూనే పక్క చూడ్డు, అలాగా తీక్షణంగా చూస్తూ నడుపుకుంటూ వెళ్తాడు అక్కడికి. అక్కడ జరిగిన తర్వాత మళ్ళీ వెంటనే ఆడికి కొట్టేస్తుంది మళ్ళీ నీరు అని భయపడిపోయి ఆ అమ్మాయి రివర్స్లో వచ్చేటప్పుడు తను తీసుకుని అంటే అలా చూస్తూ వెళ్ళిపోతుంటే వాట్ ఐ గాట్ వాజ్ ఆ ప్రేమ ఆ ధైర్యాన్ని ఇచ్చింది. టు యునో నువ్వు నాతో ఉంటే నేను ధైర్యంగా ఉంటాను అనే ధైర్యాన్ని ఇచ్చింది. ఒక్కసారి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి ధైర్యం లేదు. అంటే ఒక్కసారి అలా బ్రేక్ అయిపోయేటప్పటికి అంటే అంత షాటర్ అయిపోతారు ఒక మనిషి అనేది. అమ్మాయి ఉంటే వాడి ధైర్యం పాపం వాడు అదే ఎంత బ్యూటిఫుల్ అంటే నిజంగా అన్ని బాగుండి అసలు మన రామపోయాడు ఎలా ఉండేవాడు చెప్పు. అసలు పాపం అనిపిస్తుంటది. అంటే
ఆ పర్టికులర్ సీన్లో అంతా బాగుండుంటే వీడికి ఎవ్రీథింగ్ కూడా బీన్ లైక్ అబ్సల్యూట్లీ ఫైన్. మన గజనీలో ఆ సీన్ ఉంటుంది కదా, వీ ఆల్వేస్ ఫీల్ బ్యాడ్ ఫర్ సూర్య అండ్ అసిన్, దట్ వీ ఫీల్ బ్యాడ్ ఫర్ అసిన్ అండ్ సూర్య. వీడు సంజయ్ రామస్వామి తెలుసుంటే బాగుండు అని ఒక చిన్న ఫీల్ వస్తుంది కదా. సేమ్ నాకు ఆ లాస్ట్ సీన్ గురించి ఇందాక అన్నా కదా, అరే హ్యాడ్ బీన్ అంతే. దట్స్ బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. నీకు అలా అనిపించింది అంటే గ్రేట్, మనకు అలా అనిపించింది వాడికి అలా అని అంటేనే గ్రేట్ రైటింగ్ కదా. అండ్ ఈ లవణ క్యారెక్టర్కి కోపం ఉంటుంది కదా తండ్రి మీద. అవును, ఫస్ట్ ప్రేమ ఉంటుంది ఫుల్. అంటే ఏం జరిగినా కూడా, అంటే మనం ఇందాక డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఆ చిన్న ఆస్పెక్ట్ మాట్లాడినప్పుడు కూడా, అది చూసినప్పుడు కూడా హీస్ ఫైన్ ఓన్లీ. అంటే ఎందుకురా ఇలా జరుగుతున్నప్పుడు హీ హాజ్ అ రీజన్ ఫర్ దట్. అప్పటికి కూడా హీస్ నాట్ హేటింగ్ హిస్ ఫాదర్. కానీ వన్స్ ద ట్రాన్సిషన్ హ్యాపెండ్, వన్స్ నెక్స్ట్ ఏం జరగాల జరిగిన తర్వాత కోపం వస్తుంది. అది వాళ్ళ అంటే నేనే ఎప్పుడప్పుడు నేనే ఉంటుంది. అది ఉన్నప్పుడు అంటే వై డూ యూ ఫీల్ దట్ ఆ క్యారెక్టర్ అలా ట్రాన్సిషన్ అయిపోయింది కొడుకు క్యారెక్టర్? ఎందుకంటే హీ వాజ్ ఆల్వేస్, ఇస్ ఇట్ బికాస్ మై డాడ్ వాజ్ నాట్ అవైలబుల్ ఫర్ మీ అనా, లేకపోతే తన తల్లితో అలా బిహేవ్ చేయడం చూశాడనా? ఎందుకంటే ఆ బిహేవియర్ చేయడం అలా చూశాడు అనేది నాకు చూసిన తర్వాత కూడా వాజ్ హీ హ్యాడ్ అ రీజనింగ్ ఫర్ దట్. వై డూ యూ థింక్ దట్ లవణ క్యారెక్టర్ వాజ్ బిహేవింగ్ లైక్ దాట్ ఇన్ ద లేటర్? వాడు క్లియర్గా చెప్తాడు, ఆ డైలాగ్ అడుగుతాడు కదా, సరే ఏలినవనా నీకు అందరినీ ఇలా ద్వేషిస్తూనే ఉంటావు నువ్వు అంటే, నాకు మా నాయన అంటే చాలా ఇష్టం, ఆయన పడే బాధను చూడలేక చంపేయాలన్నంత ప్రేమ ఉన్నది మా నాయన పైన అంటాడు. అంటే వాళ్ళ ఆయన అంటే చాలా ఇష్టం అంటే, బట్ ఇయర్స్ ఆఫ్ ట్రామా కదా, ఇయర్స్ ఆఫ్ ఎన్నేళ్ళు బట్టి. ఇప్పుడు మనం ఓన్లీ ఒక సెగ్మెంట్ నుంచి స్టార్ట్ చేసాం, ఆడికి 60 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసాం. మిడిల్ ఏజ్ ఇన్సిడెంట్ ఒక 40-45 అయ్యి ఉంటే, ఫర్ ద లాస్ట్ 15 years ఆర్ లైక్ ఫర్ ద లాస్ట్ 10 years ఎగ్జాంపుల్, దిస్ బిన్ గోయింగ్ ఆన్ రైట్. అండ్ వాడికి ట్రామా, ఈస్ బిన్ ట్రామటైజ్డ్. ఆడికి ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇంత పెద్ద వరల్డ్ ఉంది, అంత పెద్ద భవనం ఉంది, భవనాలయం ఉంది. బట్ లవణ ఇస్ వెరీ, వాళ్ళ అమ్మ మాట్లాడదు, వాళ్ళ నాయన మాట్లాడితే జ్వరం తెప్పిస్తాడు. వాడికి ఎవడున్నాడు ఇంకా? అంటే పాపం వాళ్ళ తమ్ముడు కూడా లేడు వాడికి ఇంత పెద్ద వాల్స్లో ఆడొక్కడే బ్రతుకుతున్నాడు పాపం. ఎవరి లైఫ్ ఆడి నువ్వు అబ్జర్వ్ చేస్తే అర్థమైంది కదా. మామ్ ఇస్ నాట్ అవైలబుల్, ఫాదర్ ఇస్ నాట్ అవైలబుల్, హౌ విల్ దిస్ కిడ్ బీ? అందుకే అంటాడు కదా, నెల తక్కువ పుట్టినావు అంటే ఏదో లోపం ఉండాలి కదా, అందుకే అందరిని ద్వేషిస్తూ ఉంటాను అని అంటాడు. వాడి పాపం వాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తే వాడి వరల్డ్ కూడా చాలా, ఇట్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ వన్ సింగిల్ ఇన్సిడెంట్. ఎవ్రీ వన్ లైఫ్ ఇస్ షాటర్డ్. అందులో నుంచి మళ్ళీ ద బ్యూటీ ఆఫ్ ద స్క్రిప్ట్ ఇస్ ఓకే నౌ ఎవ్రీ వన్ ట్రైస్ టు ఫైండ్ ఆన్సర్స్. ప్రతి వాడికి ఆన్సర్, లవణగాడికి కూడా డౌట్ వస్తుంది కదా పాయింట్లో. అండ్ ఆచారి క్యారెక్టర్తో మాట్లాడేటప్పుడు కూడా, వికాస్ బ్రో వాట్ అ క్రేజీ ద హ్యాండ్ జెస్చర్స్ దట్ హీ మేడ్. అంటే ఆ ఓల్డ్ క్యారెక్టర్ చేసేటప్పుడు కొంచెం ఉంగి చేయడం, ఆ చేతులు ఇలా అవి చెప్పాను నేను అసలు క్రేజీ. వికాస్ ఇస్ ఫ్యాబులస్ యాక్టర్. నాకు ఎంత, ఎందుకంటే రామప్ప ఆన్ వన్ సైడ్ ద మోస్ట్ వాలటైల్, డైనమిక్, రిగ్రెసివ్ సోల్, యూ హ్యావ్ ద ప్లే గ్రౌండ్ దేర్. నాకు ఎలా ఉంటుంది అంటే, ఏదైనా కదిపేయచ్చు, ఏదైనా ఊపి, అంటే అసలు ఏం చేయకపోతే తప్పు ఆడికి. ఆన్ ద అదర్ హ్యాండ్ వికాస్కి ఏం చేసినా తప్పే, ఎందుకంటే తన క్యారెక్టర్ అలాండి, నిజాలు చెప్పకూడదు. అండ్ ఒక డీటెయిలింగ్ మహా పెట్టింది ఏంటంటే, ఆ టై ఉంటుంది, నువ్వు అబ్జర్వ్ చేసి సినిమా చూసినప్పుడు ఆ టై ఎప్పుడు లోపలికే ఉంటుంది. ఓకే, బెల్ట్ లోపల పెట్టుకుంటాడు, ఇంకా నిజాలు చెప్పడు కదా, అర్థమైందా? సో ఎప్పుడు అది ఎప్పుడు టై బెల్ట్ లోపల ఉంటుంది. సో దట్ ఈస్ వన్ క్యారెక్టర్. సో హీఈస్ నాట్ ఓపెన్ అబౌట్ ఎనీథింగ్. అందుకనే నీకు అంటే నాదెంత వికాస్ కూడా అంతే కదా. హీ హాస్ టు మెయింటైన్ దట్ బ్యాలెన్స్. హీస్ దట్ బ్యాలెన్స్ ఫర్ ద ఫిల్మ్. ఎందుకంటే అన్నీ తెలుసు, ఫస్ట్ నుంచి అన్నీ తెలుసు. అండ్ దెన్ హీ ప్లేస్ దట్ కామ్ గై అండ్ సటిల్ గై. What a performance by Vikas as well. In love with his character. Same time Deepa Thomas. First film Telugulo. నాకు ఆ మిడిల్ ఏజ్ పోర్షన్స్లో దీపా పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం.
చిత్త కొట్టేసింది తను కూడా. అండ్ స్టార్టింగ్ నుంచి ద కాన్ఫిడెన్స్ అంటారు కదా పర్ఫార్మెన్స్ లో, దిగినప్పటి నుంచి క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఇట్ వాస్ సో రేడియంట్. అట్లా చూస్తుంటే స్క్రీన్ మీద తెలుస్తుంది అంటే ఒక యాక్టర్ కాన్ఫిడెంట్ గా ఉంటే రైట్ వచ్చేసేది, ఇట్ కమ్స్ అక్రాస్. అబ్సల్యూట్లీ. అంటే ఒకటి మహా తన సినిమాల్లో ఎప్పుడు ఫీమేల్స్కి అంత బ్యూటిఫుల్గా రాస్తాడు అండ్ చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయి తన సినిమాల్లో. అండ్ ఇందులో కూడా అంతే స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది. అండ్ దీప, ఎందుకు మేము దీపాన్ని తీసుకున్నాం అన్నదానికి వీ హ్యావ్ నౌ ఎవ్రీవన్ పర్ఫెక్ట్ 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 అంటున్నారు. అంత అద్భుతంగా చేస్తుంది. అచ్చమ్మ క్యారెక్టర్ బాలా గారు, ఆవిడైతే అసలు అచ్చమ్మ వస్తుంటే అరుస్తున్నారు. అచ్చమ్మ క్యారెక్టర్ అంత బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ అలాగే కిరణ్, మన కుసుమప్పరాజు, ఆడు అంత చిన్న వయసుకి ఆడు ఎంత అద్భుతంగా చేసాడు. టెరిఫిక్ పర్ఫార్మెన్స్ బై కుసుమ. లవణ ప్రణయ్ వాకా అని యాక్టర్, తను కూడా ఎంత అంటే ఎవ్రీ మహా సినిమాల్లో ఆనంద్ భారతి గారు ఉన్నారు. ఆనంద్ భారతి గారు రోజు ఆనంద్ భారతి గారు ఎంత బాగా చేశారు. పోలీస్ ఆఫీసర్ ఆనంద్ భారతి గారు టెరిఫిక్ పర్ఫార్మెన్స్, నాకు చాలా ఇష్టం అయింది సినిమాలో. ఆనంద్ గారు ఒక రోజు వచ్చి, అంటే సినిమాలో నేను ఒక పాయింట్లో కదలకుండా ఉండిపోలే. ఓకే, ఎలా ఉంటాడు కదలకుండా అని ఉంటాడు కదా, కళ్ళు తెరిచి నవ్వుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఉండాలి యోగ నిద్రలోకి వెళ్తున్నప్పుడు. ఆనంద్ భారతి గారు వచ్చారు, సత్య గారు మహా సినిమాల్లో డెడ్ బాడీ కూడా యాక్ట్ చేయాలండి. సో ఎందుకంటే మామూలుగా కళ్ళు మూసుకొని పడుకొని నార్మల్గా ఉంటే ఓకే, మీరు అక్కడ కూడా నవ్వుతూ ఇలా కళ్ళు ఓపెన్ చేసుకుని ఉండాలంటే కళ్ళు బ్లింక్ చేయకూడదు, నవ్వు కదలకూడదు, ఇలా ఉంటాయి. చేయాలండి. ఐ థింక్ వెరీ తను ఎంత బాగా చెప్పాడు అనిపించింది. రీసెంట్గా అక్షయ్ కుమార్ ఏదో వెల్కమ్ టు ద జంగిల్ సినిమాలో అనుకుంటా డైలాగ్ ఉంటుంది, ఇలా క్యా కర్ రైతు అంటే మేము మర్ని మీద జాన్ డాల్ రావు అంటాడు. ఎగ్జాక్ట్లీ, నేను చనిపోవడంలో ప్రాణం పెట్టి చేస్తున్నా యాక్టింగ్ అన్నట్టు. సో దట్స్ హౌ అంత బ్యూటిఫుల్గా రాస్తాడు తను, అంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాళ్ళందరితో అంత పని చేయించుకోగలుగుతాడు. ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్. ఇప్పుడు బాలాగారికైనా వికాస్కైనా కెరీర్ బెస్ట్, అంటే నాకైనా దీపాకైనా అందరికీ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ కదా. ఐఎమ్ వెరీ, అంటే ఒక సినిమా హిట్ అయిందనడంలో ఎప్పుడు మేము మొన్న థియేటర్ విజిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి హలో అంటుంటే వాళ్ళు సడన్గా కొంతసేపు ఉండి నడుస్తున్నారు. అంటే బికాస్ వాళ్ళు వాడిని చూసారు కదా, అప్పుడు నన్ను సడన్ గుర్తుపట్టలేకపోతున్నారు. అఫ్ కోర్స్ వీళ్ళు రిలేటివ్లీ న్యూ కాబట్టి ఇమీడియట్గా వీళ్ళని తెలీదు. బట్ అప్పుడే సినిమా ఈవిడ ఎవరో తెలుసా అంటే ఎవరు, అచ్చమ్మా అంటున్నారు, ఇతను ఆచార్య అంటున్నారు. అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లవ్. రేణుక అంటున్నారు. అంటే దట్ ఈస్ వేర్ ద ఫిల్మ్ వాజ్ నాకు అనిపించింది, అమ్మా మనం జనరల్గా ఇప్పుడు మార్వెల్ కానీ లేకపోతే అంటే నో కంపారిజన్ కానీ ఆ క్యారెక్టర్స్ మనం రియల్ లైఫ్ లో చూసినప్పుడు ఒక క్యారెక్టర్ మనం చూస్తాం కదా, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కానీ వాటిలో ఫుల్ మేకప్ వేసుకొని ఉన్నప్పుడు వాళ్ళని బయట చూసేటప్పుడు వీ ఫీల్ అడి అమ్మా నువ్వా ఇది అని అనుకుంటాం కదా. ఐ మీన్ రాంగ్ ఎగ్జాంపుల్ అవెంజర్స్ ఇవి కాదు, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇస్ ద రైట్ ఎగ్జాంపుల్. బికాస్ హెవీ అండ్ ఆల్సో యూ హ్యావ్ అ లవ్ టువర్డ్స్ దెమ్. అంటే వాళ్ళు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో చూడాలనుకుంటావు. అంత సినిమా అంతా అయిపోయిందో అదే జరుగుతుంది. ఎవ్రీ వన్ స్టార్టెడ్ విజిటింగ్ ఎవ్రీ అదర్ ఆర్ ప్రొఫైల్స్ అండ్ సీ హౌ వీ ఆర్ ఇన్ రియల్ లైఫ్. వీళ్ళు ఎలా ఉంటారు చూద్దాం ఒకసారి. ఓ రేణుక ఎలా ఉంటుందా, వికాస్ ఎలా ఉంటాడా అని అవన్నీ జరుగుతున్నాయి. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ సూపర్ హిట్ అండ్ గుడ్ ఫిల్మ్. అండ్ ఈ బాలాగారిది ఒక వీడియో వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో, ఆవిడ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా డైలాగ్ చెప్పడానికి. ఆవిడ యంగ్ క్యారెక్టర్ వేసేటప్పటిది వచ్చింది క్లిప్ ఒకటి, ప్రిపేర్ అవుతుంటే నేను ఎవరిట ఇది రావు బహదూర్లో రైట్ వచ్చా. అప్పుడు నాకు అనిపించింది, అంటే ఆ యంగ్ క్యారెక్టర్ ఆవిడ ప్లే చేసినా కూడా ఆవిడ తర్వాత ఆవిడ ఆ అచ్చమ్మ క్యారెక్టర్ ఆవిడ మాట్లాడేటప్పుడు ఆచార్యతో మాట్లాడుకుంటూ వెళ్తుంటారు కదా, ఇక్కడ ఇలా జరిగింది, ఆ బాబు ఇలా చేశాడు, అక్కడ ఆ పూజలు చేశాడు ఇది అని చెప్తున్నప్పుడు
అది ఎంత రిజిస్టర్ అయిపోయిందంటే ఆయన తిరిగి వచ్చేటప్పుడు తిట్టుకుంటూ వెళ్తుంది ఆచార్య క్యారెక్టర్ని. తిరిగి వెళ్తున్నప్పుడు వీడికి కూడా జ్వరం తెప్పిస్తాడు. అప్పుడు దానికెంత లాఫ్స్ పడ్డాయి. అండ్ ఆవిడ క్యారెక్టర్ ట్రైట్ ఆవిడ ఇలా చేతులు ఊపుతున్నప్పుడు చిన్న పియానో ఏదో మ్యూజిక్ వేసాడు. సూపర్. స్మరణ్ దాని పర్టికులర్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ స్మరణ్. వాట్ అ మ్యాన్. సూపర్ టాలెంట్ స్మరణ్. టెర్రిఫిక్ టాలెంట్. అంటే హ్యూజ్ థ్యాంక్స్ టు మాహా ఫర్ అనర్థింగ్. తను ముందు సినిమాలు చేశాడు కానీ ఇంత స్కేల్ తనకి దొరకలేదు నిజంగా. అంటే నువ్వు సినిమా చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏదో ఇంటర్నేషనల్ ఎక్కడికో వెళ్ళి కొట్టించుకున్నామేమో. ఆ ఒపెరా సాంగ్స్ కానీ లేకపోతే ఆలాప్స్ కానీ ఏం టెర్రిఫిక్ మ్యూజిక్ బై స్మరణ్. ఏం కొట్టాడు అసలు. ఆయన ఎక్కడికో ఆయన మనడు. నేను ముద్దుగా ఆ రోజు ఎప్పుడో నువ్వు స్మరణ్ జిమ్మర్ సాయి అని, స్మరణ్ సాయి తన పేరు, నువ్వు మార్చుకోవాలి స్మరణ్ అంటే ఇప్పుడు అది నవ్వాడు కానీ. బట్ అంటే దేర్ ఆల్ లెజెండ్స్. బట్ దట్స్ హౌ. అంటే ఏమవుతుందంటే వెన్ యూ సే సమ్వన్, ఇప్పుడు నేను అంటే ఐ డోంట్ నో యువర్ ఫీల్డ్ ఆఫ్ లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, అరే నువ్వు ఆయన పేరేంటి, అదే జిమ్మీ ఫాలన్. సరే నువ్వు జిమ్మీ ఫాలన్ లాగా చేస్తున్నావు అంటే దట్ ఈస్ వన్ రెస్పెక్ట్తో చెప్పింది. అంటే హీఈస్ లెజెండ్ ఇన్ హిస్ ఫీల్డ్. అలాగే సమ్వన్ ఇస్ లెజెండ్ ఇన్, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ, రైట్? లైక్ ఇట్స్ అ బిగ్ షూ టు ఫిల్. నౌ యూ బికమ్ కాన్షియస్ లైక్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ దట్ యూ డూ యూ హ్యావ్ టు ఓకే యూ నో వాట్ మనం చెయ్యాలరా భయ్ మంచిది. హెల్దీ ఫియర్, వెరీ హెల్దీ ఫియర్ కదా. ఆ స్పేస్లో చెప్తున్నాను తప్ప మళ్ళీ దాన్ని కోట్ చేయకండి. అండ్ ఆ రెండో బాబు పుట్టినప్పుడు ఆ బీజిఎం ఏదైతే వస్తుందో, బట్ యూనో అప్పుడు వచ్చే బీజిఎం నాకు పర్టికులర్లీ పడిపోయింది మైండ్లో. దాట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అంటే స్మరణ్ గురించి మాట్లాడుతుంటే దట్ పర్టికులర్ బిట్ ఇన్ ద ఫ్లాష్ బ్యాక్ పోర్షన్, దాట్ వాజ్ నా ఫేవరెట్ షాట్. అది అలా ఫేస్ దగ్గరకు వచ్చినప్పుడు ఆర్ఆర్ పడుతూ ఉంటుంది. ఫేవరెట్ షాట్. అంటే అడిగి పురుగు అంటే మళ్ళీ వచ్చేసింది, అలా చూస్తుంటాడు. నాకే భయం వేసింది, ఏంటి ఎలా ఉన్నాడు బాబు. అసలు అందా అనుకుని ఏం భయం వేసిందని నా క్యారెక్టర్ చూస్తుంటే. అంటే ఏం అనట్లేదు, పోనీ పేల్తాడా ఏమన్నా, ఇప్పుడు ఇంత కోపం చూస్తున్నాడు కదా, పేల్తాడంటే పేలట్లా. అమ్మో ఎంత దాన్ని సస్టైన్ చేస్తే దీని రియాక్షన్ అంత గట్టిగా ఉంటుందిరా అని అంత ఆ ఎక్స్ప్రెషన్ ఒక్కటి చెప్పేసింది. అవును అసలు దాట్ వాస్ టెరిఫిక్. ఆ మ్యూజిక్ అది ఇటాలియన్ పాట లాంటిది ఒకటి వస్తుంది కదా. అవును ఎగ్జాక్ట్ లిరిక్స్ తెలియదు కానీ అనేదో పాడతాడు కదా, దానికి కూడా మీనింగ్ ఉంది. అది వెల్ విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ద ఫిల్మ్ లో ఉంటుంది. ఓకే, ఆ మొత్తం లిరిక్స్ డీకోడ్ చేస్తే పూరి గారి సినిమాలో దేశముద్రలో బన్నీ గారు అన్నట్టు మట్టేగా అని అంటాడు కదా, అది ఈవెన్చువల్ మీనింగ్ అనమాట. అంటే ఏమంటాడంటే నువ్వెవరు, నేనెవరు, నువ్వు అనుకుంటూ నువ్వు కాదు, నేను అనుకుంటున్న నేను కాదు, మనం వేసుకున్న లేయర్స్ అన్నీ తీసేస్తే మనం బోన్స్ అండ్ ఫ్లెష్, దట్ ఈస్ లైఫ్ అని దానికి మీనింగ్ ఉంది. అంటే అదే మట్టేగా, ఏదంతా అయిపోయింది మట్టేగా అన్నట్టు, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సాంగ్. అసలు ఎంత థాట్ అన్నారు నేను. ఒక్కొక్కటి చెప్తున్నా కొద్దీ ప్రతి ఒక్క దానికి ఇంత ఎఫర్ట్ పెడుతుంటే మ్యాడ్ రెస్పెక్ట్. ఇట్లా 100x అంటారు కదా, అట్లా పెరుగుతూనే వెళ్ళిపోతుంది. అంటే ఐ విష్ వీ కెన్ డూ ఇట్ లైక్ ఇన్ డీటెయిల్. మేబీ వన్స్ థియేట్రికల్ రన్ ఇస్ డన్, ఇంకా అప్పుడు ఒకసారి అన్ని ఇంకా ఎక్కువ డీటెయిల్లో మాట్లాడచ్చు. ఎవ్రీథింగ్ హ్యాస్ అ డీటెయిల్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్. అంత అదే అంటున్నాను కదా ఇందాక నేను స్విస్ చాక్లెట్ వాట్ ఎవర్ లైక్ ఏదో చెప్పిన దానికి, ఇట్స్ వెరీ యాప్ట్ ఫర్ వాట్ నేను మాట్లాడుతున్న దానికి చాలా అరుదుగా వస్తాయి. అంత థాట్ పెట్టి అంత అంటే ఒక పర్టికులర్ దాంట్లో మేము ప్రీమియర్ వేసుకోవాలి ఎవరికో, ఇంకా మాకు కాపీ రాలా. ఆల్రెడీ 90% అయిపోయిన కాపీ ఒకటి ఉంది. మహా ఇది వేసేస్తామని ప్రొడ్యూసర్స్ అంటే మహా ఒప్పుకోలేదు. వద్దు నేను సౌండ్ డిజైన్ చేస్తున్నాను, నాకు డోర్స్ రివాల్వ్ అవుతున్న దగ్గర ఒక క్రీక్ సౌండ్ రావాలి, అది రాలేదు. క్రీక్ సౌండ్ అంటే నీకు అర్థం ఉంది. అంతలాగా ఒక పట్టుకున్నాడంటే ఒక మనిషి దానికోసం. అది దట్స్ వాట్ రాబోదు రిస్. ఈరోజు అందరూ అంతలా మాట్లాడుతున్నారంటే మహా, నేను, మిగతా ఎవ్రీవన్, అందరం వి పుట్ ఆర్ 100% or 200% or వాట్ ఎవర్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ వాట్ మాహా వాంటెడ్. దానికి అందరూ న్యాయం చేసుకొని తన విజన్కి ఒక రూపాన్ని తెచ్చి
అది అంటే నో కాంప్రమైజ్ అండ్ దట్ టు సింక్ సౌండ్ ఇది. యా దాట్ వాజ్ అనదర్ సింక్ సౌండ్లో ఏంటంటే మనం మామూలుగా చేసిన దాంట్లో కొంచెం పర్ఫార్మెన్స్ బాగుండి డైలాగ్ బాగాలేదంటే డబ్బింగ్లో చూసుకోవచ్చు అంటాం. కానీ ఇక్కడ పర్ఫార్మెన్స్ బాగుండాలి, డైలాగ్ డెలివరీ బాగుండాలి, బయట వెనకాల సౌండ్ లేని రాకూడదు. ఒకసారి డైలాగ్ అంతా బాగుందనుకో ఎవడో ఒకటి లాస్ట్లో సౌండ్ చేస్తాడు. డైలాగ్ అంతా బాగుందనుకో వెనకాల ఏదో సెట్ ప్రాపర్టీ పడిపోతుంది. ఆ పడిపోయిన సౌండ్ వల్ల ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ డైలాగ్లోకి వస్తుంది. సో ఆ సౌండ్ డిజైన్ అతను సౌండ్ ఇంజనీర్ అది కట్ చేయలేడు. బికాస్ ఇట్ ఇంకోసారి మనం తప్పు చెప్తాం, ఇంకోసారి ఎవడో ఒకటి బయట మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే కంట్రోల్ ఎన్వైరన్మెంట్ బట్ స్టిల్ ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. ఇలా ఒక 1,000,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఒక 30 టేకులు చేసినవి ఉన్నాయి. అంతా బాగుండి చిన్న సౌండ్ కోసం చేసిన 30 టేకులు ఉంటాయి. ఐ థింక్ హైయెస్ట్ మేము 30-35 వరకు చేస్తున్నాం. ఇట్లా ఆ సింగిల్ టేక్ కూడా చాలాసార్లు జరిగింది అలాగే. బికాస్ ఆఫ్ సౌండ్, బికాస్ ఆఫ్ ఇది, ఒకసారి నా వల్ల, ఒకసారి ఇంకోళ్ళ వల్ల, అలాగా. దీస్ ఆర్ ఆల్. బట్ అన్న ఇప్పుడు ఇంత కొన్ని సింక్ సౌండ్ చేసేటప్పుడు నార్మల్ కొన్ని పర్ఫార్మెన్స్లకి ఏంటంటే ఆ సింక్ సౌండ్ పెట్టేసి ఉంటే బాగుండదు. అంటే వేరే సినిమాల గురించి మాట్లాడుతున్నా. అరే అక్కడ సెట్లో బాగా వచ్చిందిరా, ఇప్పుడు డబ్బింగ్లో అది రిక్రియేట్ ఎంత ట్రై చేసినా కూడా 90% 80% అవుతాం తప్ప అక్కడ ఉన్న ఎమోషన్ రావట్లేదు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చేసేటప్పుడు ఇలాంటి సినిమాకి చేసేటప్పుడు అరే యాప్ట్ ఇక్కడ అలాంటిది ఎమోషన్ రావాలి అంటే సింక్ సౌండ్ ఉండాలనిపిస్తుంది. బట్ విచ్ వన్ డూ యూ ఎంజాయ్, సింక్ సౌండా లేకపోతే తర్వాత డబ్బింగా? నో, డెఫినెట్లీ సింగ్ సౌండ్. యా బట్ అన్ని సినిమాలకు అవ్వదు అది. ఇదంటే సెట్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి మన కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. మనం అన్ని సినిమాలకి సింగ్ సౌండ్ చేయలేం. ఉమామహేశ్వర సింగ్ సౌండ్ ఎన్వైరన్మెంట్ కంట్రోల్ చేయగలిగితే సింగ్ సౌండ్ కంతా సూపర్ ఇంకే ఉండదు. అంటే లైక్ హ్యాపీ పర్ఫార్మెన్సెస్ లో నుంచి వస్తున్న సౌండ్ అది కదా, మనం మళ్ళీ రీక్రియేట్ చేయాలి. అఫ్కోర్స్ డబ్బింగ్ ఎంత చేసినా 90%, 95 మ్యాక్స్ యూ కెన్ గెట్ ఇట్. సి డబ్బింగ్ ఎలాంటిదంటే సమ్ టైమ్స్ యూ కెన్ ఎన్హాన్స్ ద సీన్, సమ్ టైమ్స్ యూ విల్ నాట్ లివ్ అప్ టు ద సీన్. ఇట్స్ డబుల్ ఎడ్జ్ సోర్డ్. ఒకసారి ఏంటంటే అక్కడ కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ కూడా ఎలివేట్ చేయొచ్చు డబ్బింగ్ త్రూ. పర్ఫార్మెన్స్ కూడా ఎలివేట్ చేయొచ్చు. అలాగే అక్కడ అద్భుతంగా వస్తే ఇక్కడ అంత డెలివర్ కూడా చేయకపోవచ్చు. ఇట్స్ ఆల్వేస్ ఎ డబుల్ ఎడ్జ్ సోర్డ్. బట్ సింక్ ఈస్ ఆల్వేస్ వాట్ యూ గివ్ ఇస్ వాట్ యూ గెట్. అండ్ ఇంకొక టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆనంద్ భారతి గారు పోలీస్ క్యారెక్టర్ ఇంకా అచ్చమ్మ గారు ఇలా వస్తుంటే అది నన్ను ఏమంటారా ర్యాంపా, అదే ట్రాలీ షాట్, అస్సలు అది ఎంత వర్కౌట్ అయిపోయిందంటే ఆ టెన్షన్ అంటే ఎందుకు వచ్చాడు ఏంటి అని ఇలా నడుస్తుంటే దాంట్లో కూడా ఈయన వెళ్ళిపోతాడు అది బ్యూటిఫుల్ షాట్. అది బ్యూటిఫుల్. కార్తిక్ ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్. అఫ్ కోర్స్ హీస్ డన్ అ టెర్రిఫిక్ జాబ్. అలా విజువల్స్ ఫస్ట్ టైం చూడగానే మరి అమ్మ ఏంటిది హాలీవుడ్ సినిమా తీస్తాం మనం ఏంటలింగ్ అని అన్న స్పేస్లోకి వెళ్ళిపోయాం. అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. అండ్ అఫ్ కోర్స్ అది ఫస్ట్ నుంచి మహా రాసుకున్నాడు, అలా ఆ షాట్ అలాగే రాసుకున్నాడు. అండ్ ఇతను అలాగే తీసాడు. టెరిఫిక్. కార్తిక్ వాట్ అ టాలెంట్ హీ ఇస్. అండ్ ఇందాక సౌండ్ డిజైన్ దాంట్లో కూడా ఇందాక వచ్చినప్పుడు కిట్టు అని ఐ వర్క్ విత్ హిమ్ ఒక దానికి. హీ వర్క్ ఫర్ సౌండ్ దీనికి సావుబహదూర్కి. సో స్పెషల్ మెన్షన్ టు కిట్టు బ్రో. ఒకసారి చెప్తావు కిట్టు అంటే సౌండ్ డిపార్ట్మెంట్ లో చేశాడు. అతను కిట్టు అంటుంటారు, మెయిన్ పేరు వేరే. అంటే అశ్విన్ అని తన టీమ్. ఓకే, నువ్వు అశ్విన్ గురించి చెప్పాలి. అప్పుడు అశ్విన్ ఏడుస్తాడు. అశ్విన్ బ్రో ఆల్సో అంటే నేను పని చేశాను కదా అంటే పేరు చెప్పేద్దాం అని చెప్పి. బాగానే ఉంది బస్సు, నువ్వు పని చేసిన వాళ్ళు పేరు. అండ్ ద ఎఫెక్ట్ అన్న అది ఒక కైండ్ ఆఫ్ ఆ లెన్స్ అది వాడారా లేకపోతే వాస్ దాట్ అన్ ఆఫ్టర్ ఎఫెక్ట్? ఆఫ్టర్ ఎఫెక్ట్ అది టనల్డ్ విజన్. టనల్డ్ విజన్ అది హౌ డూ యూ టేక్ దట్ వెన్ యూ ఆఫ్టర్ అది చెప్పారా ముందర ఇలా వస్తుంది టనల్ విజన్ అని చెప్పి? సో ఫస్ట్ టైం వెన్ యూ సా దాట్ అది ఎక్కడన్నా కొంచెం చాలా ఎక్కువసేపు ఉంటుంది, ఒక పోర్షన్కి ఎక్కువ చాలా మటుకు ఉంటుంది అది టనల్ విజన్ మొత్తం. మిడ్ పోర్షన్ అంతా అదే ఉంటుంది, అంతే ఉంటుంది కదా. సో అది ఎక్కడైనా కొంచెం వరల్డ్ అంతా బ్లర్ అయిపోయి ఆ టనల్డ్ విజన్ అయిపోతుంది. సో దాట్ వాస్ అ బ్రేవ్ చాయిస్ అనిపించింది. ఎందుకంటే ఇట్ మైట్ గెట్ లిటిల్ బిట్ ఇరిటేటింగ్ అనే ఆ థాట్ కూడా రావచ్చు కదా. సో అదేమన్నా వచ్చిందా డిస్కషన్ లో ఇప్పుడు? అది అంతే. ఎందుకంటే మిడిల్ ఏజ్ రామప్ప ఇప్పుడు టనల్ డివిజన్ అనే అనుకున్నాం. వాడు నేరో అయిపోతుంది అంతా కూడా. సో అది ఆఫ్టర్ ఎఫెక్ట్ చేశారు వాళ్ళు. ఓకే. అండ్ ఈ క్యారెక్టర్కి అనుమానం పెనుభూతం అని మనం అనుకున్న దానికి ఇప్పుడు అంటే సినిమాకి ముందర మనం ఇలా అనుమానం అనేది పెట్టాం ఆస్పెక్ట్. బట్ వాట్ డూ యూ థింక్ యాజ్ రామప్ప
అనుమానం కాకుండా వాట్ వేర్ హిజ్ ఎనిమీస్ రామప్పగా రామప్పకి. అనుమానం ఒకటే కాదు అని నాకు అనిపించింది. మెనీ థింగ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ హిమ్ లోపల. బట్ వాట్ ఈస్ ద అదర్ మెయిన్ థింగ్ ఆర్ అదర్ మెయిన్ థింగ్స్ అదర్ దాన్ అనుమానం దట్ ఏట్ హిమ్ అప్? వాట్ యూ ఫీల్? ఐ థింక్ గిల్ట్ మెయిన్ మేజర్ ఏంటంటే తను ఒక మిడిల్ ఏజ్లో జరిగిన ఒక మిస్టేక్, ఆ గిల్ట్ ఎక్కువ మనల్ని ఇచ్చేస్తుంది. ఆ గిల్ట్ ఏంటంటే ఆడు కొడుకు విషయంలో జరిగిన వాట్ ఎవర్ ఇది. సో నేను ఎన్ని రోజులు చేసింది కరెక్టా రాంగా, నేనేమైనా ఓవర్ థింక్ చేశానా, వాళ్ళలో ఉన్న ప్రోగ్రెసివ్ రామప్ వచ్చి వెళ్ళిపోతుంటాడు వాడికి. ఆ గిల్ట్ కొట్టేస్తుంది వాడికి. గిల్ట్తో పాటు అనుమానం. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నువ్వు ఆ గిల్ట్తో కూర్చొని ఏదో పాయింట్లో ఏం చేస్తాం, ఏం కాదులే నేను కరెక్టే చేశాను అనుకుంటాం. నువ్వు తప్పు చేసినా కూడా ఒక 1 year తర్వాత నీ మైండ్ ఒప్పుకోదు. ఎందుకంటే నీ మైండ్ నిన్ను బ్రతికించాలి కదా. నీ మైండ్ నువ్వు ఇప్పుడు తప్పు చేసినా కూడా ఒక పాయింట్ అయ్యేటప్పటికి నువ్వు అబ్జర్వ్ చేయి, నువ్వు చేసిన తప్పులు మళ్ళీ ఇప్పుడు అనుకుంటే కరెక్టే బాస్, నేను పెద్ద అందులో నేను ఐ వాజ్ గుడ్ ఓన్లీ, ఏదో అలా అయింది అందుకే అయింది. బికాస్ నీ బుర్ర నువ్వు బ్రతకాలి కదా. బ్రతకనివ్వకపోతే రామపోతాడు. ఎందుకంటే వాడికి ఆ థాట్ అలా ఉండి ఆ గిల్ట్ నుంచి ఆ గిల్ట్ ఏం చేసింది ఒక పాయింట్లో, బాస్ నువ్వు కరెక్టే, ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ యూ హ్యావ్ టు నో అని మైండ్ అన్ని డైవర్ట్ చేసి అనుమానంకి డైవర్ట్ చేసి కంప్లీట్లీ నౌ హీ వాంట్స్ ద ట్రూత్. ఓకే యు నో వాట్, ఐ వాంట్ ద ట్రూత్, నాకు లెట్ మీ గెట్ యు నో వాట్ ఐమ్ సేయింగ్. ఇట్స్ సైకలాజికల్ థింగ్. వాట్ అది రామప్పకి జరిగిందంతా ఒక గిల్ట్ ట్రిప్ అయిపోయి ఆ మిస్టేక్ నాదా లేకపోతే నాది కాదు ఇది ఈ మిస్టేక్ అని అంటాడు. కానీ వాడికి తెలుసు, నువ్వు యాక్చువల్లీ ఆ సీన్లో చూస్తే వాడి ఫేస్లో మొత్తం ఒక 4-5 ఎమోషన్స్ పలుకుతాయి ఆ పర్టికులర్ సీన్. నాకు సంబంధం లేదు ఒకటి, నా వల్లే అని ఒకటి, ప్రైడ్, ఇప్పుడు ఎవరైనా ఏమైనా అంటారా, ఇలాగా ఒక 4-5 చూస్తుంటాడు ఆవిడ వైపు. అవన్నీ కలిపి అండ్ ఇవన్నీ కలిపి గిల్ట్ అయిపోయి గిల్ట్ నుంచి అది మైండ్ సేస్ దట్ యు నో వాట్ యు ఆర్ రైట్ ఓన్లీ, ద వరల్డ్ అంటే ఏదో వేరే ఉంది, ట్రూత్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ అని ఆ ట్రూత్ వైపు పరిగెడుతున్నాడు. దట్ ఈస్ వాట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ వెరీ డీప్ డైవ్, వెరీ డీప్ సైకలాజికల్ ఇష్యూ. మామూలు డీప్ డైవ్ కాదన్నో. అండ్ ఇప్పుడు వెన్ యు ఆర్ సీయింగ్ ఆల్ దిస్ రియాక్షన్స్, ఇంత మాట్లాడుకుంటుంటే ఇదంతా జరుగుతున్నప్పుడు, వెన్ ఇన్ యువర్ జర్నీ మనం అనుకున్న సినిమా ఒకటి యూనో అంత బాగా చేసామన్నది కూడా డెలివర్ అవ్వనప్పుడు, ఒక దానికి అనుకున్న రిజల్ట్ రానప్పుడు, ఇలాంటి ఒక గట్టి రిజల్ట్ మనం ఏదైతే ప్రామిస్ చేసామో ఆ రిజల్ట్ వస్తున్నప్పుడు సత్యదేవ్ అన్నకు లోపల ఎలా ఉంటుంది అంటే డినయల్లో ఉంటాడా ఫస్ట్, అంటే ఇది మన సినిమాకి జరుగుతుంది నేను ఒప్పుకోను అన్నట్టు ఉంటారా, లేకపోతే వెంటనే డిడ్ యూ యాక్సెప్ట్ ఆర్ ఇది నాకు రావాల్సింది ఇప్పుడు వచ్చింది అనే హ్యాపీనెస్? వాట్ ఈస్ సత్యదేవ్ అన్న ఫీలింగ్? నేను మొన్న కూడా చెప్పాను ఇది, అంటే లైక్ సక్సెస్ ఇస్ డెఫినెట్లీ న్యూ టు మీ. ఓకే, నాకు కంపల్సరీ దానికోసం అందరం అదే ప్రయత్నిస్తాం. ఈ రోజున వచ్చింది, ఇట్స్ అ రిలీఫ్. అంటే నేను అప్పుడు అనుకునేవాడిని అనమాట, అరే నాకు సక్సెస్ వచ్చిన రోజు నేను ఏంటి జెర్సీ మూమెంట్ లాగా ఇలా అరుస్తానా, లేకపోతే అని ఇలా అక్కడికి వెళ్ళి ఇలా అరుస్తానా అని అనుకున్నాను. కానీ బట్ యాక్చువల్లీ అది వచ్చినప్పుడు నువ్వు కామ్ అయిపోతావు. యూ బికమ్ సెయింట్. ఐ బికమ్ అ సెయింట్. నాకు అది అర్థం కాలే. నేను అప్పటి వరకు అనుకున్నానంటే డే 1 ఇలా రాగానే మేబీ నేను ఏడ్ చేస్తానా, నాకు ఏమవుతుంది, నేను ఇలాగే అనుకున్నాను. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్, నీకు వెన్ సక్సెస్ హిట్స్ యూ బికమ్ నంబ్. నువ్వు అనుకున్నది నీకు హిట్ చేసినప్పుడు, ఓకే లెట్ గ్లోరిఫై సక్సెస్, లెట్స్ సే దెన్ సంథింగ్ నువ్వు అనుకున్నది జరిగినప్పుడు యూ బికమ్ నంబ్. అంటే నువ్వు అందుకే అబ్జర్వ్ చేయి, లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అవుతున్నప్పుడు అలా నువ్వు నమ్ముంటావు. ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్ యూ బికమ్ నంబ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి జరుగుతున్నప్పుడు, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. నీ చుట్టుపక్కల అందరూ కంగారు ఉంటారు, బట్ నీకేమో బికాస్ వాట్ హ్యాపన్స్ ఇస్ నీ నుంచి ఎనర్జీ రేడియేట్ అవుతున్నప్పుడు నువ్వు నంబైపోతావు అనేది నా ఫీలింగ్. మిగతా వాళ్ళందరూ చాలా ఇప్పుడు లైక్ ఆల్ ద పీపుల్ అని అంటున్నారు, నాకు మాత్రం అంటే లైక్ బికాస్ ఐ థింక్ ఇట్స్ దట్ అది నా పర్స్పెక్టివ్ మాత్రమే. మేబీ అందరికీ వేరేలా ఉండొచ్చు, బట్ వాట్ ఐ ఫీల్ ఇస్
I became like I became numb. I'm feeling happy. It's in a flow state. ఓ ఫ్లో స్టేట్లోకి వెళ్ళి ఒక రిలీఫ్ వచ్చింది. ఆ రిలీఫ్ ఇస్ నాకు అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అంటే బ్రీతింగ్ కంట్రోల్గా బ్రీతింగ్ చేస్తున్నాను. ఇదా బస్సు సక్సెస్ అంటే ఊపిరి బాగా పీల్చుకోవచ్చు. ఊపిరి బాగా పీల్చుకోవచ్చు, రిథం వస్తుంది అనమాట ఊపిరిలో. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మీ. అండ్ నెక్స్ట్ కూడా నాకు ఐ హ్యావ్ అ వండర్ఫుల్ ఫిల్మ్ కాల్డ్ సమవర్తి అండ్ అనదర్ ఫిల్మ్ ఆఫ్ మైన్, సూపర్ కామెడీ ఫిల్మ్ కాల్డ్ ఫుల్ బాటిల్. దే బోత్ కమింగ్ అవుట్ వెరీ సూన్. అన్న ఫుల్ బాటిల్ గురించి నేను చెప్పాలి. ఫుల్ బాటిల్ అనౌన్స్మెంట్ చేశారు కదా మీరు, అది నేను అనౌన్స్మెంట్ వీడియో ఎన్నిసార్లు చూసాను తెలుసా? అస్సలు యువర్ కామెడీ టైమింగ్ ఇన్ దాట్ అన్నా నేను చెప్తున్నాను, నేను ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. అప్పటి నుంచి మీరు రిలీజ్ చేసినప్పటి నుంచి వస్తుంది. అది ఒక వేరే డిఫరెంట్ టాంజెంట్ చూసా కదా, అది ఫుల్ ఫన్ అది ఫుల్ ఫన్ టాంజెంట్. సంవర్తి ఇస్ ఫుల్ యాక్షన్ కాదు, ఇట్స్ అ మ్యాన్ వర్సెస్ టైగర్ యాక్షన్, జంగల్ యాక్షన్. ఇట్స్ ఎకలాజికల్ యాక్షన్ అడ్వెంచర్. ఇట్స్ అ మ్యాన్ వర్సెస్ టైగర్. ఇట్స్ అజయ్ నాగ్ డైరెక్టర్. ఆరంభం అనే ఫిల్మ్ చూసా. దట్ విల్ బీ వన్ మైల్ స్టోన్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. లవ్లీ ఎలా అయితే రాబోదు అని మనం చూస్తున్నాం, సంవర్తిని అలాగే చూస్తాం. అండ్ మా ఫుల్ బాటిల్ కూడా ఒక డిఫరెంట్ టాంజెంట్ ఫిల్మ్ అవుతుంది. అండ్ ఇట్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఎందుకు అది చేస్తానంటే అగైన్ ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ ఆల్వేస్. లైక్ ఓకే ఇది కూడా యాంగిల్ ఉంది రాబోయ్ చూడండి, రండి ఇది ఒకటి ఉంది చూడండి, ఇది ఒకటి ఉంది, అలా అనమాట. దట్స్ హౌ ఐ ప్లాన్ ఇట్. అండ్ దట్ వాస్ మై రియాక్షన్ ఆల్సో. అరే ఇది ట్యాప్ చేయండి రావడన్నా ఇంత ఉంది కామెడీ టైమింగ్. దట్ ఇట్స్ పర్టికులర్ డైలాగ్ ఆ ప్రమోషన్ వీడియోలో ఫుల్ బాటిల్ దాంట్లో ఇవన్నీ కాదు, ఇవో తీసుకొచ్చారు కాస్ట్యూమ్లు అంటే మీకు గుర్తుందో లేదా, కాస్ట్యూమ్లు ఏవో తీసుకొచ్చారు అంటే అవన్నీ కాదు బరీలు చెడ్డీలు అంటే చెడ్డీలా అన్న దగ్గర ఎక్స్ప్రెషన్ అన్నా నేను పాజ్ చేసుకున్నారు. టెర్రిఫిక్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫుల్ బాటిల్. థ్యాంక్ యూ. అండ్ ఐ నో రామప్ప ఫుల్ కామెడీ చేస్తాడు. అంటే తను బిహేవియర్ అది మనకు కామెడీగా ఉంటుంది. హీస్ బీయింగ్ హిమ్సెల్ఫ్. అండ్ దీనికి కూడా ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్, ఈ రావ్ బహదూర్ అనే క్యారెక్టర్ ద స్క్రిప్ట్ ఇది మీరు చెప్పారా లేకపోతే నేను విన్నానా? ఇట్ ట్రావెల్డ్ మీ త్రూ ట్రావెల్ అయిందంటే దీనికి ఒక పెద్ద క్యాన్వాస్ కావాలి, దీనికి కొంచెం వేరే వరల్డ్కి ఉండాలి అని చెప్పి వేరే హీరోల దగ్గరికి వెళ్ళింది, వేరే యాక్టర్ల దగ్గరికి వెళ్ళింది అని మీరే చెప్పారా? అవును మీరే. సో ఇంత మంచి క్యారెక్టర్, ఇంత మనం ఇరగొట్టేసి తర్వాత మనం ఇంత డిస్కషన్ పెట్టుకునే అంత క్యారెక్టర్ వెళ్ళాలి వేరే వాళ్ళ దగ్గరికి మన త్రూ వెళ్తోంది అంటే వాట్ ఈస్ ద ఇగో అంటారు దాన్ని, ఏమంటారు తెలియదు. వాట్ ఈస్ దట్ మనలో మనం అణుచుకుని మన లోపల ఒక ఫీలింగ్ని వేరే వాళ్ళ దగ్గర పంపించాలి అంటే అది ఎలా ఉంటుందన్న? నాకు అంటే ఐ థింక్ అది మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం నుంచి వచ్చిన ఒక ఇది. నేను మహా ఫ్రెండ్స్ కాబట్టి అంటే నాకు ఈరోజు కాకపోతే రేపైనా చేస్తాం మేము. నాకేమనిపించిందంటే తను వేరే హీరో దగ్గర వెళ్ళింది, అది మధ్యలో ఏదో ట్రబుల్డ్ వాటర్స్లోకి వెళ్ళినప్పుడు నేనే మీడియేషన్ చేశాను. నేనే బస్సు మీరు అంటే మీరు చేయాలి, ఇది చేయకపోతే ఎట్లా అని. అంటే నేను ఆ టైంలో అసలు అంత ఆలోచించలేదు, నాకు వస్తే బాగుంటుంది కదా మనం. అంటే నాకు ఆ టైంలో ఏమనిపించిందంటే అరే నువ్వు ఫస్ట్ నువ్వు కొట్టేసి నువ్వు చాలా కాలం అయిపోయింది, నువ్వు తొందరగా సినిమా తీయాలి అన్నది నా పాయింట్. నాకు ఏమీ ఆ ఇది రాలేదు. అంటే సెల్ఫ్లెస్గానే ఆలోచించాను. అంటే నాకేమి ఆబ్వియస్లీ నేను చేస్తే నాకే సినిమా ఉంటుంది కదా, బట్ మోర్ దెన్ నాకు అప్పుడు మహా చేస్తే మహాకి తొందరగా ఇన్నేళ్ళు గ్యాప్ వచ్చింది కాబట్టి మహా తొందరగా సినిమా చేయాలి, అరే అక్కడ ఆగిపోతుందంటే నాకు బాధ వేసి నేనే మీడియేషన్ చేశాను. అది అవ్వలేదు వేరియస్ రీజన్స్ వల్ల. అలాగా నేను చాలా మీడియేషన్లు అలా అవుతుండే. అంటే ఐ వాంట్ మహా టు విన్ బికాస్ నాకు తనంటే మా ఫ్రెండ్షిప్ కొద్దీ తను గెలవాలి, నేను గెలవాలి, ముందు నువ్వు గెలువు పోని తర్వాత నేను గెలుస్తానన్న పాయింట్ ఉండి అది సెల్ఫ్లెస్గానే నథింగ్. నాకు అసలు ఆ మూమెంట్లో నువ్వు చెప్పినా కూడా నాకు ఇప్పుడేమో అనిపించట్లేదు, కరెక్టే కదా, ఓకే మనం గెలిస్తే మేబీ దానివల్ల అది ఆ పాయింట్లో నాకు తెలియదు నాకు డెస్టినీ అయి ఉందని. అది మళ్ళీ నాకే వచ్చింది. బికాస్ నాకు మాహకి కెమెరా నేను చెప్పాను కదా, ఈ రోజు అనుకుంటే రేపు సినిమా తీయగలం మేము. బ్యూటిఫుల్. జస్ట్ దట్ అంత అండర్స్టాండింగ్ ఉంటుంది. సో అది చాలా రేర్ కదా. నేను ఇప్పుడు ఎప్పుడైనా లెట్స్ డూ ఫిల్మ్ అంటే వీ కెన్ డూ ఫిల్మ్. నాకు అంత నమ్మకం ఉన్నప్పుడు మేబీ ఇట్స్ ఈజీ ఫర్ మీ టు లైక్ ఆ పాయింట్లో నాకు వేరే వాళ్ళు ఎవరైనా చేసి
బిగ్గర్ రీచ్ నీకు ఉంటుంది, బిగ్గర్ మార్కెట్ ఉంటుంది, నువ్వు పెద్ద పొజిషన్కి వెళ్తావు అన్నది అన్నది నా థాట్. అంతే, వేరే ఇంకేం లేదు. అయినా అంతేగా నువ్వైనా అంతేగా నీ ఫ్రెండ్ కోసం అలా చేస్తాను, నేను నా ఫ్రెండ్ కోసం చేశాను. అండ్ మీ ఆ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఇది ఫస్ట్ టైం ఒక స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ మాట్లాడరు కదా, ఎక్స్పీరియన్స్ పెద్ద సినిమాలు ఏదైతే ఇస్తాయో మీకు ఈ సినిమాలో, అంటే అది RRR సినిమా కానీ అది మాట్లాడినప్పుడు నాకు ఎక్కడో కొట్టింది ఏంటంటే, డెఫినెట్లీ యూ గైస్ ఆర్ కాన్ఫిడెంట్ అని, అది ఇట్ వాస్ క్లియర్. కానీ నాకేమనిపించిందంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అంటే ఎక్స్పీరియన్స్ వైజ్ ఇలా వస్తుంది అని మాట్లాడినప్పుడు, మనం కాంపిటీషన్ ఆ సినిమాలు రిలీజ్ అయ్యి కొంచెం టైం అయింది, దోస్ మూవీస్ ఆల్సో గ్రో ఆన్ అస్ కదా. అరే ఈ సీన్ బాగుంది, ఓటీటీకి వచ్చిన తర్వాత మనం రీవాచ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో వీఆర్ కాంపిటింగ్ విత్ దాట్ ఫీలింగ్ విత్ ది ఓపెనింగ్ ఆఫ్ దిస్ ఫీలింగ్ అని నాకు భయం వేసింది. కానీ ఆఫ్టర్ ఐ వాచ్ ద ఫిల్మ్ నాకు అదంతా ఉన్న చిన్నంత కాన్ఫిడెంట్ డౌట్ కూడా ఏం పర్లేదు, ఎందుకు చెప్పారు నాకు అర్థమైపోయింది. నేను ఆనెస్ట్గా అది నా హార్ట్ నుంచి వచ్చింది. నేనేమి మా ఏవి కూడా ఈ సినిమాకి నువ్వేం ఫీల్ అవుతావు అదే మాట్లాడదాం అని అనుకున్నాం. అంటే ఏది కూడా మనం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కాకుండా వాట్ వి ఫీల్ అబౌట్ ద ఫిల్మ్ అదే మాట్లాడదాం అని అనుకున్నాం. నాకు ఆ పాయింట్లో ఏమనిపించిందంటే, అరే బయటికి వెళ్ళినప్పుడు వేరే దేశం వాళ్ళకి మనం జనరల్గా, నేను బిగ్గెస్ట్ బాహుబలి ఫ్యాన్ బాయ్. నేను నాకు రాజమౌళి సార్ అంటే అంతే ఇష్టం, నాకు బాహుబలి అంటే అంతే ఇష్టం. సో నేను బాహుబలి ఎంతమంది చెప్పుంటాను నేను. అలాగా ఒక బాహుబలి, ఒక RRR, మన సినిమా కూడా ఒక రికమెండేషన్ అవుతుంది అన్నది నా పాయింట్. అంటే రావు బహదూర్ కూడా రికమెండ్ చేస్తారు, రావు బహదూర్ కూడా చూడు, డెఫినెట్లీ నో డౌట్, వాట్ వి క్రియేటెడ్ విత్ రావు బహదూర్ అని చెప్తారు అన్నది నా కాన్ఫిడెన్స్. నేను అదే చెప్పాను. అది నువ్వు అన్నట్టు మేబీ ఆ టైంలో ఎందుకు ఇలా చెప్పాడని అనుకోవచ్చు. కానీ నాకు ఆనందం ఏమిసిందంటే, నువ్వు చెప్పిన స్టేట్మెంట్ తప్పేం కాదులే, ఓకే బిగ్గెస్ట్ విన్ అని అంటే పోన్లేరా బాబు, నేనేం తప్పుగా మాట్లాడలేదు నేను, అంటే దట్స్ వాట్ ఐ ఫీల్ అని అనిపించింది. అండ్ ఇప్పుడు అందరూ కూడా దే ఆర్ సేయింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే సెడ్ వాట్ యూ సెడ్ వాస్ రైట్, విల్ రికమెండ్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. చాలా రివ్యూస్ బయట కంట్రీస్ వాళ్ళు, ఫారినర్స్ చూస్తున్నారు, వాళ్ళు కూడా మన వాళ్ళు వీడియోలు పెట్టడం కదా, వాళ్ళు వీడియోలు పెడుతున్నారు అన్న, అసలు ఫుల్ రివ్యూ ఇస్తున్నారు. ఏంటి బస్ ఇది, ఎవరో ఆవిడ ఫుల్ ఇంగ్లీష్ యాక్సెంట్ లో అండ్ బాహుబలి అంటే అది అచ్చమ్మ క్యారెక్టర్ ఆచార్యతో మాట్లాడుతూ వెళ్తుంటే దాట్ ఒక స్టోరీ చెప్తారు, అది ఒక ట్వీట్ కూడా వేసారు ఒకళ్ళు, బలాల దేవాస్ వైఫ్ పిఓవి నుంచి బాహుబలి కథ చెప్పారు అని. దట్స్ రైట్, దట్స్ క్రేజీ. అంటే ఆచార్య వచ్చి అంటాడు, ఇది కానీ సినిమాగా తీస్తే 100 కోట్ల కలెక్షన్, 1000 కోట్ల కలెక్షన్ అని. అండ్ దిస్ వన్ అండ్ అంటే నేను చెప్తున్నా, ఏదైతే బెస్ట్ అనిపించింది అనేది అదొకటి, 1000 కోట్లు అది తీస్తుంది అనేది. నాది 2 భాగాలుగా తీయాలి, అప్పుడే 2 భాగాలుగా అంటే వర్తిస్తుంది ఇప్పటికి కూడా అన్నట్టు. 2 భాగాలుగా తీయాలి తెలుసా అంటాడు. ఐ మీన్ ఇప్పుడున్న ప్రజెంట్ జమానాలో 2 పార్ట్స్ ఉంటాయి కదా ఆ స్పేస్ లో అన్నాడు. అండ్ ఇది ఎప్పటికీ పోదు, 1960 కాదు 2020 అయినా కూడా ఇది ఇలానే ఉంటుంది అంటాడు. అదొకటి హిట్. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ చాలా నాకు నచ్చింది ఏంటంటే అన్న, నాకు ఈ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ చాలా ఇష్టం అన్న. అంటే ఏ సినిమాలో అయినా ఇప్పుడు నా చిరంజీవి గారు ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు ఫోర్త్ వాల్ బ్రేకింగ్ చేస్తే ఇది కదా అసలు ఏంటిది అని అనిపిస్తుంది. సో ఇందులో కూడా వెన్ యూఆర్ టాకింగ్ టు ద కెమెరాతో మాట్లాడుతూ ఉంటే అస్సలు నాకు నేను ఒకరితో ఒక కెమెరామెన్తో మాట్లాడుతుంటే, ఫోర్త్ వాల్ బ్రేకింగ్ ఒక సీన్ చేశాను నేను అని చెప్పి నేను చెప్తున్నా, ఇలా ఒక ఫోర్త్ వాల్ బ్రేకింగ్ చేస్తాను, నాకు చాలా ఇష్టం అని చెప్తే, అదంతా అంటే అందరు చేస్తూ వస్తున్నారు, చాలా మంది చేస్తారు అని అన్నాడు. అనగానే ఓ ఇది అందరు చేసేదేనా అని అనిపించింది. కానీ వెన్ ఇట్స్ డన్ ఇన్ ద రైట్ వే ఇట్ ల్యాండ్స్ ఎగ్జాక్ట్లీ. ఆ 2 వారాలే అన్నది కూడా అసలు థియేటర్లో అరుపులు, దానికి 2 వారాలే ఇంకా అది ఇప్పుడు ఏంటంటే మేమైంది సినిమా 2 వారాలు ఏ పెద్ద సినిమా ఉన్నా అది వేస్తారంటే 2 వారాల మధ్యలో హిందీ దో హఫ్తే అది ఇంప్రూవ్, అది టెర్రిఫిక్. హిందీలో కూడా దో హఫ్తే వచ్చేయడం అనేది 2 weeks 2 హఫ్తే అంటే జస్ట్ ఓవరాల్ అసలు మజా వచ్చిందన్న. థ్యాంక్ యూ దట్ హోల్ ఎక్స్పీరియన్స్. అండ్ డెఫినెట్లీ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనురాగ్ అండ్ శరత్. ఎందుకంటే ఫస్ట్ మాకు వేరే ఆప్షన్స్ కూడా ఉండే. అప్పుడు అనురాగ్ అంటే నేను మహా చేద్దాం అనుకున్నప్పుడు ఒక 2-3 ఆప్షన్స్ ఉండే. బట్ వీ పిక్డ్ అప్ అనురాగ్ అండ్ శరత్ బికాస్ వీ నో వాళ్ళు సినిమాని ఎలా మోస్తారు అన్నది. అండ్ వాళ్ళు బిలీవ్ చేసి సినిమాని అంతే మోసి, తర్వాత చింతా గోపాలకృష్ణ గారు రావడం, ఆయన అంతే బిలీవ్ చేయడం, తర్వాత ఈశ్వరన్ బెటర్ ఇన్వెస్ట్
అందరూ అంటే ఎవ్రీ వన్ పాప్డ్ ఇన్ అలాంగ్ విత్ ద మైటీ మహేష్ బాబు గారు అండ్ నమ్రత గారు ఆబ్వియస్లీ. ఎందుకంటే వాళ్ళు యాడ్ అవ్వడం అంటే ఇలా రాబోదురు అనే సినిమాకి పల్లకి అంటే మనం మనం ముస్తాబు అయితే సరిపోదు కదా, దాన్ని రీచ్ అయ్యేటట్టు చేసే వాళ్ళు కూడా ఉండాలి అని ముందు నుంచి అనుకున్నప్పుడు వెంటనే అనురాగ్ అండ్ శరత్ వెళ్ళి మహేష్ బాబు గారు నమ్రత గారికి నరేషన్ ఇచ్చాడు మహా. ఇమ్మీడియట్లీ వాళ్ళు దేవర్ ఆన్ బోర్డ్. ఓకే వీల్ గివ్ ప్రజెంట్స్, జిఎంబి ప్రజెంట్స్ ఈ సినిమాకని. అండ్ తర్వాత ఆయన ప్రౌడ్లీ ప్రజెంట్స్ అంటాం, సత్యదేవ్ విన్ అని. ఓకే వాట్ ఆర్ ఆల్ దట్, ఇట్స్ అ నైస్ మూమెంట్. అంటే ఓకే సెలరు బై దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ కదా మన మార్క్. అంటే ఉనికి క్రియేట్ చేసుకోవాలి శరణ్. అంటే నువ్వు ఎక్కడున్నా కూడా నీ స్పెషాలిటీ ఏంటి అనేది క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి కదా. ఆ ప్రాసెస్లో నాకు రావడం, ఓకే వాట్ ఐ కెన్ డూ యాజ్ అన్ యాక్టర్ అని నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక క్యాన్వాస్ దొరకడం. వీళ్ళందరూ అంతే కష్టపడి ఐ మీన్ అంతకంటే ఎవరి కాళ్ళు అంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు గివ్ దర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. నేను ఇందాక అన్నట్టు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఆల్రెడీ. నాని అన్న కూడా అన్నాడు, ప్రతి క్రాఫ్ట్ ప్రతి ఓడు డ్యూటీ చేస్తే రాబోదూర్లా ఉంటుంది అని తను అనడం. కానీ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ సో నైస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో రెలవెంట్. మేము ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ టు ద వరల్డ్ అని ఫస్ట్ అనుకున్నాం, సినిమా తీయక ముందు అనుకున్న ట్యాగ్ అది. అది ఇప్పుడు అందరూ పర్ఫెక్ట్ ఇది అని అంటున్నారు. మునుపెన్నడు చూడని విధంగా తెలుగు సినిమా అని మహేష్ బాబు గారు అన్న డైలాగ్ కూడా మేము ముందు ఎప్పుడు అనుకున్నదే. ఆయన అంటే కరెక్టే, ఇది అసలు ఇలాంటి సినిమా మునుపు ఎప్పుడు తెలుగు సినిమా పైన రాలేదని అంటున్నారు. దోస్ ఆర్ ద అంటే నార్మ్స్ అన్ని బ్రేక్ చేసి, ఆ నార్మ్స్ బ్రేక్ చేసి ఇప్పుడు చాలా మంది ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం టైం తీసుకుంది, సెకండ్ హాఫ్ టెరిఫిక్ ఉంది. ఇప్పుడు అంటే సింపుల్ క్వశ్చన్, ఇప్పుడు మనకు జనరల్గా ఏంటంటే ఆ ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ బాగాలేదు అని చెప్పి అని మనోడు కంప్లైంట్స్ ఉండేవి కదా. ఇప్పుడు సెకండ్ హాఫ్ అదిరిపోయిందంటే గ్రేట్ థింగ్ అదే కదా దాన్ని. అంటే ఇప్పుడు సో అదే నాకు ఇప్పుడు ఆ స్టోరీ గుర్తొస్తుంది. అంటే ఇది అందరూ కాదు, ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ పీపుల్, సో కాల్డ్ పీపుల్ ఉంటారు కదా, అది ఉంటుంది కదా ఆ స్టోరీ. ఒక గుర్రం పట్టుకొని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గుర్రం పట్టుకొని నడుస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది కూర్చొని చూడరా గుర్రం ఉంచుకొని ఇద్దరు కింద నడుస్తున్నారు అంటాడు. ఇంకోసారి ఏమో ఆడు పైన ఎక్కించుకొని నడుస్తుంటే చూసేవాడు ఎంత ఎర్రబాగులాడో, వైఫ్కి వాల్యూ ఇచ్చి ఈడు నడుస్తున్నాడు, ఆడు అసలు ఆడికి బుర్రలేదు అంటాడు అంటారు కొంతమంది. ఇంకోసారి ఆవిడే గుర్రం మీద ఎక్కితే ఈడు గుర్రం మీద ఎక్కి ఆవిడ నడిపిస్తుంటే చూడరాడు వైఫ్తో ఎలా పని చేస్తున్నాడు అంటారు. ఇద్దరు కలిపి నడుస్తుంటే చూడరా గుర్రానికి ఎంత ప్రాబ్లం పెడుతున్నారు వీళ్ళు అంటారు. ఐ థింక్ ఒపీనియన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఓకే అంటే ఈ మనం ఉన్నదే ఒక ఒపీనియేటెడ్ ఇది. అంటే నువ్వు బట్ అందులో మనకు కూడా ఓకే మనం దేని మీద ఉన్నాం ఎన్నాళ్ళు. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే మనకి వెస్ట్రన్ కంట్రీస్కి ఉన్న ఒక ఇది ఏంటంటే ఇంటర్వెల్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే డివిజన్ ఏదైతే ఉందో అఫ్ కోర్స్ అది ఏళ్ల తరబడి 100 ఏళ్ళగా మన ఇండియన్ ఫిల్మ్స్ అలాగ ఎవాల్వ్ అయ్యాయి. ఒకప్పుడు అది అంటే థియేటర్ ప్లేస్లో మధ్యలో బ్రేక్ ఇచ్చుకునేవారు. ఒకప్పుడు ఏంటంటే ఫిల్మ్స్ని ఇలా వచ్చి పర్ఫామ్ చేసేవారు. అలా ఏం చేశారంటే ఇది అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి పర్ఫామ్ చేశారు. అంటే ఆ బ్రేక్ ఎలా అయిపోయిందంటే ఇంటర్వెల్ అని అయిపోయింది. నీకు ఎక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో అంత ఒక సినిమాలో చూస్తాం కదా, అక్కడ కూడా బ్రేక్ వేస్తే చేస్తారు రాయలేరు. ఎందుకంటే మనం ఇక్కడ ఏంటంటే ఇంటర్వెల్ వరకు ఒకటి రాసి ఇంటర్వెల్కి హై ఇచ్చి మళ్ళీ సెకండ్ హాఫ్ని లేపి ఇలా ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ప్రాసెస్ ఇక్కడ. సో అందుకని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని మాట్లాడడం, సినిమాను ఆన్ హోల్ మాట్లాడకపోవడం కొన్ని జరుగుతూ ఉంటాయి. బట్ ఇఫ్ యూ సీ ఓకే దానికే మాట్లాడుకుందాం అనుగుణంగా, సెకండ్ హాఫ్ బాగాలేదు అంటున్నాం. ఇప్పుడు ఏది వేరే సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ బాగాలేదు. సో సెకండ్ హాఫ్ బాగోకపోతే ఏమంటారు జనరల్గా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఫీల్తోనే వస్తాం కదా, సో సెకండ్ హాఫ్ బాగుండాలి అంటాం కదా. పోనీ ఓకే నేను ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చిన్నదేదో అని అంటుందని కూడా ఐ హ్యావ్ ఆన్సర్స్. బట్ ఓకే లెట్స్ టేక్ యువర్ ఒపీనియన్ ఓన్లీ. ఫస్ట్ హాఫ్ నీకు సెకండ్ హాఫ్ పగిలిపోయింది అంటున్నావు కదా, యువర్ కమింగ్ అవుట్ విత్ వెరీ సో విచ్ మీన్స్ that's what it is, right? కావాల్సింది వచ్చింది కదా. Now be happy. Exactly. Why do you want to again like be that crying baby? అండ్ ఇవి కంప్లైంట్ చేసే వాళ్ళందరికి అంటే దీనికి ఆన్సర్ అన్నట్టు కాదు, కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ అంత పేలింది అని మాట్లాడుతున్నారు అంటే అది ఫస్ట్ హాఫ్ వేసిన విత్తనాల వల్లే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు ఇప్పుడు
నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పా ఏమనంటే అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఇంత రాస్తారు ఒక్కలో అన్నాను ఊరికే జస్ట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఎట్ దట్ టైం. నిజంగా నువ్వు ఇప్పుడు చూడు, ట్విట్టర్ ఓపెన్ చేయి, ఇన్స్టా ఓపెన్ చేయి, రివ్యూస్ ఓపెన్ చేయి, ఒక్కొక్కటి నేను ఒక్కొక్కటి ఇంత ఉన్నాయి, లిటరల్ ఇంత పొడుగున్నాయి ఒక్కటి, అంత రాస్తున్నారు. బికాస్ వెళ్ళిపోయిన తర్వాత దే వాంట్ టు రైట్ మోర్. ఓకే, ఈ సినిమా గురించి, మాహా క్రియేట్ చేసిన గురించి, నేను చేసిన దాని గురించి, మిగతా వాళ్ళందరూ అందరివి కలిపి రాయడానికి వాళ్ళకి ఇంత పేజీలు పడుతున్నాయి. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. జనం ఒక లైన్ లో చెప్పేస్తారు, ఇప్పుడు ఇంత రాస్తున్నారంటే దెన్ దే ఫెల్ట్ ఇట్. దట్స్ వాట్ ఇట్. అండ్ అచ్చమ్మ క్యారెక్టర్ కి మాత్రం ఒకటే లైన్ రాస్తున్నారు, లవణ బాబు అది ఒకటే రాస్తారు, మిగతా అందరికి మాత్రం ప్యారల్ వస్తాయి. ఎందుకంటే దాట్ డిఫైన్స్ అచ్చమ్మ గారి క్యారెక్టర్. సూపర్. యా, అండ్ ఐ నో దిస్ ఇస్ వెరీ పర్సనల్ అన్నా, నేను ఆయన కానీ అడుగుతున్నా బికాస్ ఐ ఆల్సో లవ్ మహేష్ బాబు గారు. ఐ లవ్ మహేష్ బాబు గారు. సో ఇందాక మాటల్లో మా డైరెక్టర్ ఏంటి గురు ఇరగొట్టేసారు అని అన్నారు కదా, అలా ఏదన్నా మొత్తం చెప్పొద్దు, బట్ వాట్ డిడ్ హీ ఏమన్నాడు ఆయన అన్నది ట్వీట్ లో వేసేసాడు. అంత ట్వీట్ కాకుండా మాట్లాడినప్పుడు కలవాలి. ఇప్పుడు వచ్చారు ఆయన ఫ్రాన్ ఎక్కడికో బయటకు వెళ్ళినట్టున్నారు వారణాసి సంబంధించి. ఆయన వచ్చారు, ఇప్పుడు మేము కలిసేది ఉంది. అప్పుడు ఇంకా ఎక్కువ చెప్తారు, అప్పుడు నీకు బయటకు వస్తాయి ఇవన్నీ. ఆహా, క్రేజీ. సో అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నేను గుర్తుందా శీతాకాలంకి కలిసినప్పుడు అంటే అప్పటికి నేను కంటెంట్ క్రియేషన్ అనేది ఇన్స్టాగ్రామ్లో యాక్టింగ్ చేద్దాము అనుకుని ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేశాను కంటెంట్ క్రియేషన్. అప్పట్లో నా తాజ్మహల్ది ఒక రీల్ కొంచెం వైరల్ వెళ్ళింది అనమాట. యూ సా దాట్. నేను ఇంట్లో ఎంటర్ అవుతున్నప్పుడు నువ్వు తాజ్మహల్ రా లోపలికి అన్నావు. సో నేను ఐ వాజ్ లైక్ అయిపోయింది, నాకు వద్దు ఇంటర్వ్యూ, సత్యదేవ్ నన్ను గుర్తుపెట్టాడు, నేను వెళ్ళిపోతానని చెప్పి. దాట్ గేవ్ మీ ఎంత బూస్ట్ ఇచ్చిందంటే ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. అండ్ ఐ రికార్డెడ్ రీల్ ఇంకా నా ఇన్స్టాగ్రామ్లో ఉంది. నేను ఇందాక అన్నది అన్నా, ఇంకొకసారి సంతోషం సినిమా లాగా ఇందాక ఏదో అన్నారు కదా, ఇంకొకసారి కెమెరా కోసం అని చెప్పి నేను రికార్డ్ చేసుకున్నా. అండ్ యువర్ లైక్ అప్పటిదాకా చెప్పలేదు అది నాకు ఆన్ కెమెరా, ఇంత బాగా చేస్తున్నావు మరి సినిమాలోకి ఎప్పుడు అని అన్నారు అన్న మీరు. ఓకే, అది చేయట్లేదా ఇంకా? చేశానన్నా, చేశాను. సూపర్ ఎక్స్ప్రెసివ్ ఫేస్, నువ్వు చేయాలి. థ్యాంక్స్ అగైన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అది నాకు ఎంత బూస్ట్ ఇచ్చింది అంటే కాంట్ ఈవెన్ టెల్ యూ. సో థ్యాంక్స్ ఫర్ దాట్, థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్. అండ్ నా ఇంట్లో మూడు ఫోటోలు ఫ్రేమ్ చేయించాను. ఒకటి మహేష్ బాబు గారితో దిగింది, ఒకటి నీతో దిగింది, ఒకటి నాతో దిగింది. ఓ థ్యాంక్ యూ మ్యాన్. సో ఆ 3 ఉంటాయి మా ఇంట్లో ఫ్రేమ్ చేయించి. సో జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎమోషనల్ అవుతున్నాను నేను, బట్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్, థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. అమ్మో, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. బాయ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్స్పిరేషన్ అన్న. నేను ఇంట్లో చెప్తూ ఉంటా ఇట్లా ఫీల్ కాకపోయి ఓకే, కొంచెం లైట్గా. నేను అనుకోలేదు ఎమోషనల్ అవుతానని, బట్ యా ఇంట్లో చెప్తూ ఉంటా, లేదు సత్యదేవన్ చేస్తానంటే మనం కూడా చేసేయచ్చు అంటూ ఉంటా. సో థ్యాంక్స్ ఫర్ దాట్, అండ్ థ్యాంక్స్ ఫర్ రా బహదూర్. థ్యాంక్ యూ శరణ్. యా, అండ్ అన్న ఏంటిది? సైన్ చేస్తే ఓకే. సో అగైన్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్. చాలా దీంట్లో ఈ సీజన్ లో సినిమా తర్వాత వచ్చి సినిమాని ఇంత డికోడ్ చేస్తూ మాట్లాడుతున్నా, అండ్ దట్ టు అది రావ్ బహదూర్ అవడం అనేది ఇట్స్ అన్ ఆనర్ ఫర్ పర్మిట్ రూమ్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఒక్కసారి మీ యాక్టింగ్ చేసేటప్పుడు ఏదైనా సీన్ కావాలంటే కట్ అంటారు కదా, అలా కెమెరాని చూసి కట్ అంటే విల్ కట్ ఇట్.